కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అంటే ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా అంత మెజారిటీ వస్తుందని చెప్పకపోవడం, ఊహించని విధంగా బీహార్ ఎన్నికల రిజల్ట్. దీని వెనకాతలు చాలా కారణాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ ఉన్నాయండి, లేకపోతే కాంగ్రెస్ మిత్రపక్షాలు ఉన్నాయండి, వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ కూడా బీజేపీకి మాత్రం ఇది పెద్ద బూస్ట్. రానున్న రోజుల్లో మిగతా రాష్ట్ర ఎన్నికలు కూడా ఇదే పంతాలో ముందుకు సాగాలి. ఖచ్చితంగా నెక్స్ట్ లోక్సభ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలి. మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టాలి. ఇది వ్యూహం. బీహార్ చాలా కీలకం, వాళ్ళు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇక జూబ్లీ హిల్స్లో పరిస్థితి కాంగ్రెస్ ఘన విజయం, అసలు ఊహించిన విధంగా. ఎందుకంటే బీఆర్ఎస్ సెంటిమెంటు, ఆయన గోపీనాథ్ చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా అటువైపే మొగ్గుతారు, బీఆర్ఎస్కి మళ్ళీ బూస్ట్ వస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీయే విచ్ఛిన్నం అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం పది ఊడిపోయినట్టే కూర్చి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్కి వచ్చేస్తారు, ప్రభుత్వం కూలిపోతున్నది, మళ్ళీ ఎన్నికలు వస్తున్నదని సామాన్యంగా జరగలేదు ప్రచారాలన్నీ కూడా. ఇవన్నీ చాలా కీలకంగా ఉన్నాయి. మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈనాటి ఎక్స్క్లూజివ్ స్పెషల్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బివి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ జేడీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. అలాగే జయప్రకాష్ నారాయణ గారు, మాజీ ఐఏఎస్ అధికారి కూడా మరి కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా జేడీ గారు వెర్షన్ తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే వర్మ గారు. సార్, ముందుగా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ సాధించిన విజయాన్ని ఏ రకంగా చూడాలి? దీని మీద చాలా వస్తున్నాయి. సునీత గారు కూడా నేనే గెలిచాను, అలాగే అధికారం ఉంది కదా అని చెప్పి కొన్ని చేయడం వల్ల ఈ రకంగా వాళ్ళు విజయం సాధించవచ్చు కాబట్టి నైతికంగా నేనే గెలిచానని ఆవిడ మాట్లాడుతుండవు. సో ఈ ఎన్నికలను మీరు కూడా గమనించి ఉంటారు కదా. ఈ ఎన్నికలు రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కావనియండి, లేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా సాధారణంగా రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది మామూలుగా, ఎందుకంటే ఇది ఒక సీటుకు మాత్రమే జరుగుతున్న ఎలక్షన్. ఆ తర్వాత ఏంటంటే కాంగ్రెస్ కూడా దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. అందుకని కాంగ్రెస్ లో ఉన్న లీడర్షిప్ అంతా కూడా క్యాంపెయినింగ్ చేయడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు సభల్లోనూ తర్వాత రోడ్ షోలోనూ పాల్గొనడం, ఆ తర్వాత ఆ ప్రాంతం మాకు ఈసారి మళ్ళా ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తామని వారు చెప్పడం, సుమారుగా 3,000 కోట్లు అలాట్ చేస్తామని చెప్పడం. సో ఇవన్నీ కూడా చూసుకొని ఆ తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ కేవలం 48% పోలింగ్ మాత్రమే జరిగింది. సాధారణంగా సిటీస్ లో ఎప్పుడు కూడా ఓటింగ్ పెద్ద ఎక్కువ సంఖ్యలో ఉండదు, ఇక్కడ కేవలం 48%. ఎప్పుడైనా చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగితే అక్కడ ఏదైనా స్వింగ్ వచ్చే అవసరం. మామూలుగా ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉన్న రూలింగ్ పార్టీకే ప్రధానంగా ఇక్కడ ఓటు వేస్తారు అన్నది సర్వసాధారణం. ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ గారి పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ ను సపోర్ట్ చేయడం, ఆ తర్వాత అజరుద్దీన్ గారిని ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో ఆయన్ని మంత్రిగా చేయడం. సో ఇవన్నీ కూడా తర్వాత అక్కడ ఉన్న క్యాండిడేట్ నరేష్ యాదవ్ యొక్క వారి ఫాదర్ యొక్క అక్కడ ప్రస్తాపన ఉంది, నవీన్ యాదవ్ వారు. సో ఆ విధంగా ఇన్ని ఫ్యాక్టర్స్ ఇవన్నీ కలవడం వల్ల ఇది కాంగ్రెస్ కి మంచి బూస్ట్ అన్నట్టుగా అనుకోవాలి. ఎందుకంటే త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అదే సార్. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా వారు ఒక నిర్ణయం తీసుకోవాలి. యాక్చువల్ గా 42% బీసీ కోటా సందర్భంగా అది స్టే అవ్వడం వల్ల ఇంకా నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటారని అనుకుంటున్నాను. అంటే ఈ ఎన్నికల ఫలితాల ఆధారితంగా ఇప్పుడు కాంగ్రెస్ త్వరగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో వాళ్ళు ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే కాంగ్రెస్ లో ఉన్న అందరూ సమిష్టిగా పనిచేయడం, ఒక ఛాలెంజ్ గా ఇది తీసుకోవడం, ఆ విధంగా ఈ ఎన్నికల్లో వాళ్లకు విజయం దొరికింది. సుమారుగా ఐ థింక్ 25,000 మెజారిటీతో గెలిచినట్టున్నారు. 24,700 సుమారుగా ఈయనకు ఒక 98,000, తర్వాత మిసెస్ గోపీనాథ్ గారికి వారికి ఒక 74,000 దాకా వచ్చినట్టుంది. సో ఒక 24. తర్వాత భారతీయ జనతా పార్టీకి అరౌండ్ ఐ థింక్ 17,000 అనుకుంటాను ఎంతో ఓటు వచ్చింది.
సార్ భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా స్పీడ్ ఉంది, ఏదో జరిగిపోతుంది, బీజేపీ వచ్చేస్తున్నదా తెలంగాణ రాష్ట్రంలో అన్నంత స్పీడ్ ఉన్నది. ఆ తర్వాత అలా తగ్గుకుంటూ వస్తుంది. ఈరోజు డిపాజిట్లు కూడా లేని పరిస్థితికి వెళ్ళడం ఇంక బీజేపీ సీన్లో లేనట్టేనా? అంటే ఈ ఎలక్షన్ మొదటి నుంచి కూడా ఇది కేవలం కాంగ్రెస్ కు మరియు బీఆర్ఎస్ కు మధ్యనే పోటీ జరుగుతుంది అన్నది ఒకటి మొదటి నుంచి కూడా వచ్చిన ప్రభావం. ఆ తర్వాత బీజేపీ కూడా దీన్ని అంత ప్రధానంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయితే జరిగింది, కానీ గొప్ప గొప్ప స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు రాలేదు. మామూలుగా ఇంతకుముందు జిహెచ్ఎంసీలో చూసుకుంటే చాలా పెద్ద లీడర్స్ వచ్చారు. అవును. ఆ తర్వాత బీజేపీతో ఉన్న మిత్రపక్షం ముఖ్యంగా జనసేన కూడా అప్పుడు ఓపెన్ గా బరిలోకి దిగడం, ఇవన్నీ కూడా అక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఈసారి ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉన్న టీడీపీ మరియు జనసేన ఓపెన్ గా ఎక్కడా కూడా వాళ్ళ మద్దతు కానీ లేకుంటే వాళ్ళ క్యాంపెయినింగ్ లో ఎక్కడ పార్టిసిపేట్ చేసినట్టు నాకైతే కనపడలేదు. సో అది కూడా ప్రధానంగా ఒక ఫ్యాక్టర్ అనుకొని నేను అనుకుంటాను. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా సాధారణంగా, ఎందుకంటే తెలంగాణలో ఎన్నికల్లో బీజేపీ ముఖ్యంగా ఒంటరిగా వెళతామన్న ధోరణిలోనే ఇంతకు ముందు కూడా వెళ్ళింది. ఎందుకంటే అప్పుడు కూడా జనసేన కొన్ని సీట్లకు మేము కార్పొరేటర్స్ నిలబెడతామని ప్రకటించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో బండి సంజయ్ గారు కలవడం, ఆ తర్వాత దాని నుంచి వారు విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఈ పర్టికులర్ ఎలక్షన్ లో ఓపెన్ గా తెలుగుదేశం గాని జనసేన గాని ఎలక్షన్ ప్రక్రియలో గాని క్యాంపెయినింగ్ లో గాని ఎక్కడ కనపడలేదు. దట్ మే బి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఈ ఎన్నికతో బీఆర్ఎస్ ఏదో జరిగిపోతున్నది, అసలు బీఆర్ఎస్ ఇంకా సీన్లోనే లేదు అని మాట్లాడే పరిస్థితి అంత ఉంటుందా? అంత ఉండదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ బేస్ ఇది కూడా మనం ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం. సో ఆ విధంగా ఈ ఒక ఎన్నిక ఖచ్చితంగా కాంగ్రెస్ కి అయితే బూస్ట్ ఇస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. అలాగని మిగతా పార్టీలు అసలు ఫీల్డ్ లోనే ఉండవని మనం ఒక అజంప్షన్ తీసుకోవడం అన్నది కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఎన్నికలు అక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితులు, లోకల్ గా స్థానికులుగా ఉన్న లీడర్స్, వీటన్నిటి ప్రభావం ఉంటుంది. సో ఆ విధంగా బీఆర్ఎస్ కంప్లీట్ గా ఇంకా పోతుంది అన్న ఒక వాదన ఏదైతే వినిపిస్తుందో దానిలో పెద్ద తథ్యం నాకు కనపడుతుంది. ఓకే సార్, మరొక కీలకమైన అంశం, ఈ ఎన్నిక మనం చూస్తే ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ చాలా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కుల సంఘాల మీటింగ్లకు కూడా డైరెక్ట్గా సీఎం స్థాయి వ్యక్తులు ఆయన వెళ్ళిపోయారు. చాలా ప్రాంతాలకు ఆయన వెళ్ళిపోయారు. ఆయన అక్కడే మకాం వేసి కూర్చున్నారా అనిపించే విధంగా ఆయన ప్రచారం చేశారు. కానీ ఈ బాధ్యతనంతా, బీఆర్ఎస్ బాధ్యతనంతా కూడా కేటీఆర్ గారు భుజస్కంధాల మీద పెట్టి మాత్రమే మోసే పరిస్థితి. ఎందుకంటే హరీష్ రావు గారు వాళ్ళు తండ్రి గారు చనిపోవడం వల్ల ఆయన కొన్ని రోజులు దానికి దూరంగా ఉన్నారు. ఒంటరి వాడు అయిపోయాడు ఇక్కడ కేటీఆర్ మాత్రం. అయితే ఇంత సీరియస్గా సీఎం స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి గ్రౌండ్లో వర్క్ చేస్తే కేసీఆర్ గారు దీని మీద ఒక మెసేజ్ ఇవ్వడమో, ఒక వీడియో ఇవ్వడమో, లేకపోతే ఆయన వచ్చి ఇక్కడ ప్రచారం చేయడమో చేయకపోవడం కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కారణం అనుకోవచ్చా? మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ కావచ్చు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఎన్నిక కాబట్టి కేసీఆర్ గారు వారు వచ్చి ప్రచారం చేస్తారు అన్న ఇది కూడా ఎక్కడ బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఎక్కడ నాకు అనిపించలేదు. ఇది మొత్తం ఎలక్షన్ బాధ్యతనంతా కూడా కేటీఆర్ గారికి అప్పచెప్పడం జరిగింది అన్నది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో మళ్ళా ఆయన స్థానం పదిలమైంది. ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు వారందరూ కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ స్థాయిలో కంటెండర్స్ వీరందరూ కూడా చాలా ఉన్నారు. కాబట్టి ఈ విజయం ముఖ్యంగా కేసీఆర్ గారి కన్నా కూడా రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఆయన స్థానాన్ని ఇంకా పదిలం చేసింది, ఇంకా బలోపేతం చేసిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన లీడర్షిప్ మీద ఈవెన్ సెంట్రల్ కాంగ్రెస్ కావచ్చు, వీరు కూడా ఆయన నాయకత్వం మీద ఇంకా విశ్వాసం వారికి ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. ఆ విధంగా ఆయన ఎలాగైతే అసెంబ్లీ ఎలక్షన్ లో ఆయన తిరిగి చేశారో అదే స్థాయిలో ఈ ఎలక్షన్ కోసం ఆయన తిరిగినట్టు నాకైతే అనిపించింది. ఆయన పార్టిసిపేషన్ గాని, అనేక రోడ్ షోలు గాని, మీటింగ్స్ లో గాని పాల్గొనడం, ఇవన్నీ కూడా ఆయన లీడర్షిప్ ని ఇంకా బలోపేతం చేసిందని మనం అనుకోవచ్చు. సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఈ విజయం కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందా, బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుందే అవకాశం ఉంటుందా? ఎందుకంటే సిటీ లిమిట్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినా సరే ఇక్కడ అయితే సీట్లు సంపాదించుకోలేకపోయారు. ఇప్పుడు ఈ సీటు సంపాదించడం అన్నది తొలి విజయంగా భావించవచ్చా వచ్చే ఎన్నికలకి? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా ఉండబోతాయి. ఎందుకంటే అటు బీజేపీ కూడా ఇంతకు ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో చూసుకుంటే వాళ్ళ యొక్క విజయాలు చాలా గొప్పగా ఉన్నాయి. అవును. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఈ అపజయం వల్ల వాళ్ళు కూడా మళ్ళా దే విల్ పుల్ దేర్ సాక్స్. వాళ్ళు మళ్ళా ఈ రంగంలో మనల్ని నిలబెట్టుకోవాలంటే వారు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయడం మొదలు పెడతారు.
కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా దీన్ని రిటైన్ చేసుకోవాలి అన్న ఒక ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా క్రూషల్ గా మారబోతున్నాయి 3 పార్టీలకు కూడా. సో ఈ 3 పార్టీలు ఎలా వాళ్ళు విజయాలు తీసుకురాబోతున్నారు, క్యాండిడేట్ సెలక్షన్ కానీ క్యాంపెయినింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రధానంగా హోంవర్క్ అందరూ కూడా గట్టిగా చేయాల్సిన అవసరం ఈసారి ఉంటుందన్నది ఈ ఎలక్షన్ ద్వారా. ఒక కాంగ్రెస్ కూడా ఇది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది గెలుచుకోవాలని, బీఆర్ఎస్ ఇది మనకు పోయింది కాబట్టి మిగతా మనం తెచ్చుకోవాలని, బీజేపీ అయితే ఈ సీటు పర్వాలేదు కానీ లాస్ట్ టైం మనం జిహెచ్ఎంసీలో బాగా విజయాలు సాధించాం కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్నవి చాలా ప్రధానమైన పాత్ర. తర్వాత ఎందుకంటే 2 సంవత్సరాల టైం అయిపోయింది, ఇప్పటికే 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మరి లాస్ట్ 1 సంవత్సరం టోటల్ గా ఎలక్షనీరింగ్ లోనే వెళ్తుంది. సో ఈ ఎలక్షన్ అన్నది ఎట్ ది మిడిల్ ఉంది కాబట్టి ఇది రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ క్రూషియల్ ఎలక్షన్స్ అని మనం అనుకోవాలి ఫర్ ఆల్ పార్టీస్. సార్, రేవంత్ రెడ్డి గారు రాజకీయ పరంగా పూర్తిగా రాటు తేలినట్టు ఏమన్నా అనిపిస్తున్నదండి? ఆయన తీసుకుంటే నిర్ణయాలు కానీ, ఆయన చేస్తున్న ప్రచారాలు కానీ, వేస్తున్న స్టెప్స్ కానీ. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్న నేపథ్యం, ఓ పక్క ఎంఐఎంని ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాన్ని కామప్ చేశారు. సో ఈ అడుగులు ఏమనిపిస్తున్నాయి సార్? అంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారే ఇలాంటి దురంధరుడు, ఇలాంటి స్టెప్స్ చేస్తాడు, దేనికన్నా ఆయన అనుభవజ్ఞుడు అన్నాడు. యువతుడైన రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన స్టెప్స్ సక్సెస్ సాధించి ముందుకు వెళుతున్న నేపథ్యం ఫ్యూచర్ ఎలా ఉంటే అవకాశం ఉంటుంది పార్టీల మధ్య? ఎందుకంటే ఆయన కూడా కేవలం 5 సంవత్సరాలు కాదు, ఆయన అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలన్న దీంతో వచ్చిన వారు ఆ వ్యక్తి. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలంటే కొత్త యోచనలు, కొత్త పథకాలు, కొత్త టాక్టిక్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం. తర్వాత ఏంటంటే 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారికి కూడా పాలనా అనుభవం, ఆ తర్వాత అఫ్ కోర్స్ పబ్లిక్ పల్స్, తర్వాత ఏ విధమైన స్ట్రాటజీ వేయాలి అన్నది ఒకటి, ఆ తర్వాత కేంద్రం నుంచి కూడా ఆయనకు మంచి మద్దతు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, ఏఐసిసి నుంచి కానీ దాని గురించి కానీ. సో వీటన్నిటిని నిలబెట్టుకోవడానికి ఆయన ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసే మనిషి. ఆ తర్వాత ఇటువంటి నిర్ణయాల వల్ల ఆయన పావులు చక్కగా కదుపుతున్నారని మనం అనుకోవచ్చు. ఈ పర్టికులర్ ఎలక్షన్ లో మనం చూడవచ్చు. సార్, బీఆర్ఎస్ విషయానికి వస్తే ముందుగా నేను ఇంత ముందు ప్రస్తావించినట్లుగా పూర్తి బాధ్యతలు కేటీఆర్ గారికే అప్పచెప్పిన నేపథ్యం. గతంలో కూడా సిటీకి సంబంధించి పూర్తి బాధ్యతలు ఆయనే తీసుకున్నారు. సరే, అప్పుడు సక్సెస్ అయింది, ఇప్పుడు ఫెయిల్ అయింది. కేటీఆర్ గారు ఒకవేళ 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ వస్తే ఆయనకి పట్టాభిషేకం చేస్తారు, ఆయన్ని సీఎం చేయబోతున్నారు. ఇంకా కేసీఆర్ గారు వేరే పార్టీ కార్యక్రమాలను లేకపోతే వేరే రకంగా ఆయన ఆలోచించే అవకాశం ఉంది అని చెప్పి ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఓటమి కేటీఆర్ గారికి అప్పచెప్పిన సెంటిమెంట్ పండే ఇలాంటి నియోజకవర్గంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఈ ఫెయిల్యూర్ ఫ్యూచర్లో ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా ఇబ్బందిగా కానీ ఆటంకంగా కానీ మారే అవకాశం ఉందా? ఇబ్బందిగా అంటే ఇది మళ్ళా ఒకసారి ఆలోచించాల్సిన అంశం. సో మనం ఖచ్చితంగా వస్తుంది అనుకున్న సీట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా వెళ్ళిపోవడం, ఆ తర్వాత మధ్యలో కవిత గారు కూడా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తీసుకొని ఫైనల్ గా ఈ విజయాన్ని ఒకసారి హోంవర్క్ గట్టిగా చేయాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళకి. కాబట్టి ఇప్పటి నుంచే మనకు విజయం ఖచ్చితం అన్న ధీమాతో కాకుండా మనం హార్డ్ వర్క్ చేస్తే తప్ప మనం మన ఫలితాలు చూపించలేము అన్న ఒక సందేశం ఆ పార్టీకి వెళ్ళింది. కాబట్టి వారు ఖచ్చితంగా వర్కౌట్ గట్టిగా చేస్తారు. ఇప్పటి నుంచే మళ్ళా వాళ్ళ బల సమీకరణలు, ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాండిడేట్ సెలక్షన్స్ కావచ్చు, వాళ్ళ వ్యూహ రచన కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త పంథాలో తీసుకువెళ్లే అవకాశం ఉంది మనకు బీఆర్ఎస్ నుంచి అని మనం అనుకోవచ్చు. సార్, టీఆర్ఎస్ ఏ రకంగా పుట్టిందో, ఏ రకంగా అది ఎదిగిందో, ఎలాంటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. కానీ కేసీఆర్ గారు తీసుకున్న ఒక నిర్ణయం, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయాలి, భారత రాష్ట్ర సమితి చేయాలి, మహారాష్ట్రలో పెట్టాలి, లేకపోతే ఏపీలో పెట్టాలి, దేశమంతా కూడా బీఆర్ఎస్ హవా, అదే టీఆర్ఎస్ హవా చూపించాలి అని ఆయన అనుకున్న వేసిన అడుగు హ్యాట్రిక్కి చేరుకోలేక ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు అసలు కాంగ్రెస్ సీన్లోనే లేదు, అసలు కాంగ్రెస్ ఎక్కడుంది అని చెప్పి తీసి పారేసిన కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చిన పరిస్థితి. భవిష్యత్ ఏంటి బీఆర్ఎస్ది? బీఆర్ఎస్ ఏం లేదు, పార్టీగా వారు మహారాష్ట్రలో పెద్ద పెట్టున పార్టీని
బలోపేతం చేయడానికి చాలా విస్తృతంగా ఆయన వెళ్ళారు. నాందేడ్లో మీటింగ్ తీసుకున్నారు, ఔరంగాబాద్ లో మీటింగ్స్ కి వెళ్ళారు. ఆ తర్వాత అనేక మంది అక్కడ ప్రస్థాపిత లీడర్స్ ని కూడా ఈ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఈ కాన్సన్ట్రేషన్ అన్న దానిలో ఆ తర్వాత ఈ మూడవసారి ఎన్నికల్లో వాళ్ళు ఖచ్చితంగా గెలిచి ఉంటే బీఆర్ఎస్ అన్నది మిగతా రాష్ట్రాలకు కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు. అవును. కానీ ఇక్కడ వారు ఓటమి చెందడం వల్ల ఆ బీఆర్ఎస్ వేగం అన్నది తగ్గి మళ్ళా తెలంగాణలోనే మనం కన్సాలిడేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళుతున్నట్టుగా అనిపించింది. సో ఆ విధంగా ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కన్నా ఇంతకు ముందున్న టీఆర్ఎస్ మీరు అన్నట్టు ముఖ్యంగా తెలంగాణలోనే ప్రస్తుతం కాన్సన్ట్రేట్ చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మన సొంత ఇంటిలో మనం బలం నిరూపించుకున్న తర్వాత మనం మిగతా ప్రాంతాలకు వెళితే బాగుంటుంది అన్నది ఒకటి సర్వసాధారణంగా మనం అనుకుంటున్న విషయం. సో నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో 2028లో రాబోయే ఎలక్షన్లు బీఆర్ఎస్ మళ్ళా దాని వ్యాప్తి కావచ్చు. దానికి ప్రధానంగా 2028 యొక్క రిజల్ట్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు దానికి ముందుగా ప్రీకర్సర్ కానీ ఇది మన జిహెచ్ఎంసీ అన్నది మనం అనుకోవచ్చు. కాబట్టి దీని మీద విశేషమైన కసరత్తు బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని నా అంచనా. సార్, విశేషమైన కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది కూడా వచ్చే ఎన్నికలకి. అది చెయ్యాలి అంటే కేటీఆర్ గారి స్ట్రెంత్ సరిపోతుందా? కేసీఆర్ గారు రంగంలోకి దిగాలి. ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, అందువల్లే ఈ పరిస్థితి వస్తుంది. ఆయన యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సమయం ఆసన్నమైందా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఎలా ఉంటుందంటే, జనరల్ గా టాప్ మోస్ట్ లీడర్ ఆయన యాక్టివ్ గా రావాల్సిన స్ట్రాటజీలు అన్నవి చాలా ఇంపార్టెంట్. అంటే నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలు అమలు చేయడానికి యంగ్ లీడర్షిప్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్లే అవకాశం. కాబట్టి ఆయన యొక్క విశేషమైన అనుభవంతో ఆయన స్ట్రాటజీలు డిసైడ్ చేసే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆయన ప్రత్యక్షమైన రంగంలో ఆయన ఖచ్చితంగా దిగుతారు. మరి ఈ స్థానిక సంస్థలు లేకుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వారు ఎంతవరకు డైరెక్ట్ గా వస్తారన్నది కూడా మనం చూడాల్సిన అంశం. ఎందుకంటే ఆల్వేస్ సీనియర్ లీడర్స్ జూనియర్ లీడర్స్ ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. సో ఆ దిశగా ఈ లీడర్స్ యొక్క మనోబలం కానీ మనోధైర్యం కానీ వారు పెంచాల్సిన బాధ్యత సీనియర్ లీడర్షిప్ మీద ఉంటుంది. సో ఆ విధంగా వారి భూమిక అన్నది ఆ విధంగా మనం చూడవచ్చు. స్ట్రాటజీలు డిసైడ్ చేయడంలో వారు చాలా నిష్ణాతులు. సో ఆ విధంగా ఈజ్ ఎ గ్రేట్ స్ట్రాటజిస్ట్. సో ఆ స్ట్రాటజీల ప్రకారం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. ఈ విజయం అనే ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా వేరే ప్రాంతంలో కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది, అధికారం చేపట్టింది. కాంగ్రెస్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మళ్ళీ గత వైభవాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలని. ఇవేమైనా అటువైపు ఆ గాలి వీచే అవకాశం ఉంటుందండి? దానికి దీనికి అసలు సంబంధం లేదా? అంటే ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి టోటల్లీ కండిషన్స్ వేరు, అక్కడున్న పరిస్థితులు వేరు. ముఖ్యంగా కాంగ్రెస్ యొక్క ఎదుగుదలకు ఈ రిజల్ట్ కన్నా బీహార్ ఎలక్షన్ చాలా ఇంపాక్ట్ పడుతుంది. అవును, ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అన్నది ఇది స్థానికంగా తెలంగాణకు సంబంధించి. కానీ తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం, తెలుగు రాష్ట్రాల్లో నా అంచనాలో దీని ప్రభావం పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు ఆ సైడ్ లో. మళ్ళా కాంగ్రెస్ బలోపేతం అవడానికి, ఎందుకంటే బేసిక్ గా క్యాడరు లీడర్షిప్ కావాల్సిన అవసరం చాలా ఉంది అక్కడ. సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది మనం చూడాల్సిన అంశం. కానీ దీని వల్ల అక్కడ కాంగ్రెస్ బలోపేతం అవుతుంది, దీని ఇంపాక్ట్ అక్కడ ఉంటుందంటే అది ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ వ్యూ. సార్, కవిత గారి ఎఫెక్ట్ ఈ ఎన్నికల మీద పడిందా, ఈ ఉప ఎన్నిక మీద? అంటే ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవచ్చు, కానీ దాని మీద డైరెక్ట్ గా ఇంపాక్ట్ అన్నది మనం చూడలేకపోవచ్చు. కానీ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, వీటి మీద వారు ఏ విధమైన భూమిక తీసుకుంటారన్నది మనం చూడాల్సిన అంశం. అంటే వారు ఏదైనా కొత్త పార్టీ తీసుకొస్తారా, వారు కూడా కంటెస్ట్ చేస్తారా, మరి దీని మీద దాని ప్రభావాన్ని మనం అప్పుడు అంచనా వేయచ్చు. ఓకే సార్, బీజేపీ ముందున్న లక్ష్యం ఓకే, బీఆర్ఎస్ ఒక సక్సెస్, అధికారం చేపట్టింది, కాంగ్రెస్ ఇప్పుడు సక్సెస్. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుంది. సరే, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఎలా కలిసి ఉంది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నట్టు ఆ లెక్కల్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈ ఎన్నికల తర్వాత మాట్లాడుతున్న ప్రధానమైన అంశం ఏంటంటే 2028వ సంవత్సరంలో బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని వారు అందరు లీడర్స్ మాట్లాడుతున్నారు. సో బీజేపీ దీన్ని ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారానికి తీసుకురావాలి అని మేమందరం కూడా పాటుపడతామని నాయకులు బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, వీరందరూ కూడా మాట్లాడుతున్నారు.
సో ఇప్పుడు ఈ రోజు నుంచి వారు కూడా 2028 ఎలక్షన్స్, దానికి ప్రికర్సర్ చెప్పినట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీని బలోపేతం చేయడానికి ఇంతకు ముందు వచ్చిన పూర్వ వైభవాన్ని అలాగే నిలబెట్టుకుంటూ ఇంకా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు వారు ఖచ్చితంగా చేయాలన్నది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు రామచంద్రరావు గారు అధ్యక్షులుగా అయ్యారు, కొత్త అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు. ఆయన కూడా బీజేపీ యొక్క ఎదుగుదలకు, బీజేపీని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన కూడా కొత్త బీజేపీ అధ్యక్షులుగా ఆయన ప్రయత్నాలు కూడా ఆయన ఖచ్చితంగా చేస్తారు. సో ఇవన్నీ చూసుకుంటే నేను చెప్పినట్టు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా జరిగే ఎలక్షన్స్ కాబోతున్నాయి. సో ప్రతి పార్టీ కూడా వారి పూర్తి శక్తులు వినియోగించి ఈ ఎన్నికల్లో ముందుకు తీసుకువెళ్ళాలి, పార్టీ యొక్క బలాన్ని పెంచాలి, పార్టీ యొక్క ఉనికిని ఇంకా కూడా ప్రబలం చేయాలి. దీని ఇంపాక్ట్ మళ్ళా 2028లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఉండే అవకాశం ఉంటుంది అన్నది మూడు పార్టీలు కూడా విశ్వ ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాయి. సార్, ఓకే, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనే 28కి మనం విజయం సాధించాలి అని ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నది. కానీ బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు పదే పదే బండి సంజయ్ లాంటి వాళ్ళు అయితే చాలా ఉద్వేగభరితంగా మాట్లాడుతుంటారు. మతపరమైన అంశాల మీద వాళ్ళు తలలు కూడా నడుక్కుంటాం అనే విధంగా వాళ్ళు ఇచ్చే స్పీచ్లు. తెలంగాణ రాష్ట్రంలో అటు సిటీలో అవనియండి, రూరల్ ప్రాంతాల్లో అవనియండి, ముస్లిం ఓటు శాతం గణనీయంగా ఉంటుంది. అదంత తీసిపడేసివలసిన ఓటు శాతం అయితే కాదు. సిటీలో కూడా ఏ మూలకు వెళ్ళినా సరే, అంటే వాళ్ళ మూలాలు మొదటి నుంచి ఉన్నాయి కాబట్టి ఇక్కడ. సో ఇలాంటి టైంలో వీళ్ళు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఆ ఓట్ బ్యాంకు ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ మరలలేని సిచ్యువేషన్ ఉంటే అధికారం వచ్చే ఛాన్స్ ఉంటుందా టెక్నికల్గా? ఇప్పుడు ఏంటంటే ఓటు బ్యాంకు అన్న రాజకీయాలు క్రమక్రమంగా దూరం వెళుతున్నాయి. ఓకే, మీరు బీహార్ ఎన్నికలు చూసుకున్నా కూడా అందులో ఎన్ బ్లాక్ ఓట్ బ్లాక్ గా ఎవరు ఓటు చేయలేదు. అందరూ కూడా ఆలోచించడం మొదలు పెట్టారు. రాష్ట్రం ఎలా ముందుకు వెళుతుంది, దేశం ఎలా ముందుకు వెళుతుంది, ఆ విధమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఇంతకు ముందున్న ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ కూడా క్రమక్రమంగా అవి తగ్గిపోతాయి. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈవెన్ పూర్వాంచల్ ప్రాంతంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. బీజేపీ బ్రహ్మాండంగా అక్కడ ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో చూసుకున్నా. మీరు అన్నట్టు ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా ఎక్కడా కూడా ఈ మధ్యలో అనిపించలేదు. కాబట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాల కన్నా ఈ అభివృద్ధి అన్నది ప్రధానంగా ఎజెండాగా కాబోతుంది మిగతా ప్రాంతాల్లో. సో అభివృద్ధి ఎజెండా తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమైన ప్రచార అస్త్రంలో డబుల్ ఇంజన్ సర్కార్, ఈవెన్ బీహార్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది చాలా ముఖ్యం. ఈవెన్ కూటమిలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్. సో ఈ విధమైన ప్రభావం ఓటర్ల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కన్నా అభివృద్ధిని ఎలా మేము ముందుకు తీసుకెళ్తున్నామన్న దృష్టిలో రాబోయే కాలాల్లో ప్రజలు ఓట్లు వేస్తారన్నది నా అభిప్రాయం. సార్, హైడ్రా గురించి మనం విన్నాము, చాలా వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద. పేదలు ఇల్లు కూర్చేస్తున్నారు, చాలా అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు, చాలా రాంగ్ నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, ఇంక అయిపోయింది అనే టైంలో ఈ విజయాన్ని ఎలా చూడాలి? హైడ్రా ఎఫెక్ట్ లేనట్టే అనుకోవచ్చండి ఈ ఒక్క నియోజకవర్గంలో జరిగిన ఈ ఎన్నికల నేపథ్యంలోని? అలా చెప్పలేమా? ఎందుకంటే విజయ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ స్పష్టంగా మేము ప్రజల కోసం హైడ్రా మరియు ఈగల్ ఈ రెండు వ్యవస్థలను మేము తీసుకొచ్చాం. ఎందుకంటే హైదరాబాద్ సిటీ డెవలప్ అవ్వాలి, ఎన్క్రోచ్మెంట్లు అన్నవి పోవాలి, తర్వాత ఎక్కడైనా ఈ చెరువులు ఇవి ఉన్నాయో వాటన్నింటినీ పునరుద్ధరించాలి, ముఖ్యంగా డ్రగ్స్ బారిన పడుతున్న యువతరాన్ని మనం బయటికి తీసుకురావాలి. కాబట్టి ప్రజల యొక్క హితం కోసం ఈ రెండు ఆర్గనైజేషన్స్ ను మేము తీసుకొచ్చామని ఆయన చెప్పారు. సో అది స్పష్టంగా ఆయన ఉల్లేఖిస్తున్నారంటే ఈ ఎన్నికల్లో కూడా ఈ రెండు సంస్థలని ప్రజలు వాళ్ళు స్వాగతించారు. హైదరాబాద్ నగరం సుందరంగా ఉండాలి, అందంగా ఉండాలి. కాబట్టి ఈ గవర్నమెంట్ భూముల్లో ఏదైతే అతిక్రమణలు జరిగాయో వాటిని తీసివేయాలి. ఎట్ ది సేమ్ టైం ఏదైతే అతిక్రమణలు పేదవారు వారికి కాంపెన్సేటరీగా ఎక్కడో చోట ఇచ్చే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తాం. సో దానివల్ల ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్ లో హైడ్రా అని ఈగల్ ను కూడా ప్రజలు స్వాగతించారన్నది ఒకటి మనం తీసుకోవచ్చు. సో ప్రభుత్వ నిర్ణయాల్లో వ్యతిరేకత అయితే లేనట్లుగా ఈ ఒక్క ఎన్నికలతో భావించవచ్చు అంటారు. అంటే ఈ పరిధిలో, ఆ పరిధిలో జూబ్లీ హిల్స్ పరిధిలో అది కూడా 48% మంది మాత్రమే ఓట్లు వేశారు. అది మనం కాబట్టి ఇప్పుడు దీని ముఖ్యమైన ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో తిరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా హైడ్రా యొక్క వ్యాప్తి అన్నది హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్రధానమైన భాగం. మిగతా రాష్ట్రంలో ఉన్నా కూడా మెయిన్ గా హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉన్న చెరువుల పునరుజ్జీవనం, తర్వాత మూసీ నది పరివాహక ప్రాంతాల అభివృద్ధి, ఆ తర్వాత ప్రభుత్వ భూముల్లో జరిగిన అతిక్రమణ, వీటన్నింటినీ కూడా తీసివేయడం. సో
సో ఇటువంటి పరిస్థితులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో హైడ్రా యొక్క ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అన్నది కూడా ఒక రిఫ్లెక్షన్ అయ్యే అవకాశం. సో మీ అబ్జర్వేషన్ లో సార్, మీరు కూడా రెగ్యులర్ గా అన్ని ఫాలో అవుతుంటారు కాబట్టి మీ అబ్జర్వేషన్ లో హైడ్రా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్సా మైనసా? ఎందుకంటే వాళ్ళు హైడ్రాని ఎందుకు ఉపయోగిస్తున్నారు? అతిక్రమణలు జరిగిన చోట అతిక్రమణలు తీసివేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అనేక ప్రాంతాల్లో అంటే ప్రభుత్వ భూములు ఆల్మోస్ట్ ఐ థింక్ 1600 కోట్ల ప్రభుత్వ భూముల్ని వారు కాపాడారని కూడా మనం పేపర్లో చూస్తున్నాం. తర్వాత ఏ ప్రాంతాలలో అయితే ఈ విధంగా అతిక్రమణలు జరిగాయో వాటిని తీసేశారని కూడా చెప్తున్నాం. తర్వాత హైడ్రా కూడా ప్రజల యొక్క ఏవైతే విన్నపాలు ఉంటాయో వాటిని కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే మేము ఏమి చెబితే అదే న్యాయం అని కాదు, వారిని పిలుస్తున్నారు, వారితో చర్చిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా వారు ప్రజలకు సమయం ఇచ్చి వాళ్ళ అప్లికేషన్లు తీసుకుని అన్ని ఆలోచించి ఆ తరువాత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదేదో ఒక సైడే చేస్తున్నట్టుగా ఎక్కడ ఆ విధమైన దాఖలాలు అయితే కనిపించట్లేదు. మరి చూద్దాం ఏ విధంగా ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇళ్ళు పోవడం అన్నది చాలా అందరికీ ప్రధానమైన అంశమే, కానీ దాని వెనుకాల వాళ్ళ రీజన్స్ ను కన్విన్సింగ్ గా చెబుతూ తర్వాత వీళ్లకు కాంపెన్సేటరీ ఎక్కడైనా, ఎందుకంటే ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అవి కూడా ఇస్తామని ప్రకటన చేశారు. సో ఈ విధంగా ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా ఏ విధమైన కాంపెన్సేషన్ ఇస్తున్నాం అన్నది చూడాలి. తర్వాత ఐ థింక్ చాలా కేసులు హైకోర్టులో కూడా వేస్తున్నారు చాలా. అందువల్ల హైడ్రా అన్నది అన్ని రకాలుగా పరిస్థితులని సమీక్షించి చర్చించి నిజంగా ఆ ప్రాంతం అతిక్రమణకు గురి అయిందన్నప్పుడే వారి చర్యలు తీసుకుంటున్నారు. ఈ హైడ్రా అన్నది మిగతా ప్రాంతాల్లో కూడా పెట్టాలని మిగతా రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది మీరు చూస్తే. సో ఆ విధంగా ముందుకు వెళుతుంది. ఇట్స్ ఎ పాజిటివ్ స్టెప్. ఎందుకంటే సిటీని కాపాడాలి, సిటీలో ఉన్న ఎన్క్రోచ్మెంట్లను తొలగించాలి, సిటీలో ఉన్న ఈ వర్షం పడితే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చెరువుల పునరుద్ధీకరణ ఇవన్నీ కూడా జరగాలి యాక్చువల్. సో ఈ ఒక్క ఎన్నికలతోటి భవిష్యత్ అయితే చెప్పలేమంటారు, అంతేనా? భవిష్యత్ అయితే మనం అంటే ఇదొక ఇండికేషన్, ఇట్స్ ఓన్లీ అన్ ఇండికేషన్. కానీ పెద్ద వ్యాప్తిలో ఏ విధంగా ప్రజలు దీనికి రిఫ్లెక్షన్ ఇస్తున్నారు అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. జిహెచ్ఎంసీలో ఆ విధంగా తెలుస్తుంది. రైట్ సార్, మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే జేడి గారు. నమస్తే అండి. నమస్తే నాగేశ్వర్ గారు. సార్ ప్రొఫెసర్ గారు ఎలా చూడాలి జూబ్లీ హిల్స్ విజయం, కాంగ్రెస్ విజయం, ఇది ఎటువైపు వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది ఈ సక్సెస్? అంటే ఎప్పుడు కూడా ఒక ఎన్నిక ఫలితాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ ఎన్నికల ఫలితాలు అంచనా వేయకూడదు. పాలిటిక్స్ అయినా క్రికెట్ అయినా ఒక మ్యాచ్ వరల్డ్ కప్ గెలిచారు అంటే వరుసగా అన్ని మ్యాచ్లు గెలవరు. ఒక మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయారంటే మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్ గెలవరని కూడా గ్యారంటీ లేదు. ఇది ఎందుకంటే దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. ఇప్పుడు ఎవరో ఐఐటి ఎగ్జామ్లో మా స్లిప్ టెస్ట్లు అన్నీ బాగా రాసి తర్వాత ఫైనల్ టెస్ట్ కూడా బాగా రాయకపోవచ్చు కూడా, కానీ ఇక్కడైతే అలా ఉండదు. ఈచ్ మ్యాచ్ యాజ్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. సో అందువల్ల ప్రతి ఎలక్షన్ ఆడాల్సిందే. సో అందువల్ల ఈ ఒక్క ఎలక్షన్తోనే మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అవుతుందంటే అది ఇండియాలో సాధ్యం కాదు. మన గత ఎన్నికలు ఎన్నింటినీ మనం పరిశీలించినా ఎవరు గెలిచారన్న దాంతో సంబంధం లేదు. కాంగ్రెస్ గెలిచిందా, బీఆర్ఎస్ గెలిచిందా దాంతో కూడా ఆధారంగా నేను చెప్పడం లేదు. ఎలక్షన్ టు ఎలక్షన్ థింగ్స్ విల్ చేంజ్, నరేటివ్ చేంజ్ అవుతుంది, బలాబలాల్లో మార్పు వస్తుంది, పబ్లిక్ మూడ్లో చేంజెస్ ఉంటాయి, పబ్లిక్ పర్సెప్షన్లో చేంజెస్ ఉంటాయి, ముందుకొచ్చే ఇష్యూస్లో మార్పు వస్తుంది. సో అందువల్ల ఒక్క ఎలక్షన్ ఆధారంగా ఫ్యూచర్ను ప్రిడిక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో కాంగ్రెస్కి అయితే ఇది బూస్టేనా? ఎలక్షన్లో గెలిచినాక బూస్ట్ ఉండకపోతే ఇంకేముంటది? బూస్ట్ ఉంటది, టీ ఉంటది, కాఫీ ఉంటది, ఫ్రూట్ జ్యూస్ కూడా ఉంటది. అంటే ఈ ఒక్క ఎలక్షన్ అనే కాదు సార్, ముందు జిహెచ్ఎంసీ ఉంది, ఇప్పుడు దాకా సిటీలో వీళ్ళు సీటు కొట్టలేకపోయారు. డెఫినెట్ గా ఇప్పుడు జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి లాస్ట్ ఎలక్షన్. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా హైదరాబాద్ లో పెద్ద ఫలితం లేదు. అవును, లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవలేదు. తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారానికి వచ్చిన వెంటనే జరిగింది కనుక దాన్ని మనం పెద్దగా ప్రాధాన్యతగా తీసుకోలేము. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫైట్ జూబ్లీహిల్స్ లో గెలిచడానికి 1.25 లక్ష కారణాలు ఉండొచ్చు, కానీ గెలిపే కదా. సో గెలుపు ఆటోమేటిక్ గా ఊపునిస్తుంది. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు గెలిచినప్పుడు కూడా విక్టరీ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో అందువల్ల గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుంది,
అది ఆ గెలుపు ఉదాసీనతకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. రైట్ సార్. గెలుపు నుంచి ప్రాపర్ లెసన్ డ్రా చేయకపోతే. ఓకే రైట్ సార్. మనతో పాటుగా జయప్రకాష్ నాన్నగారు కూడా జాయిన్ అయ్యారు, మాజీ ఐఏఎస్ అధికారి. జేపీ గారు నమస్తే సార్. నమస్తే వర్మ, చెప్పండి సార్. వివి లక్ష్మణ్ గారు, జేడీ గారు ఉన్నారు, మాజీ జేడీ గారు, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సార్. సార్, జూబ్లీ హిల్స్ ఎన్నికల కాంగ్రెస్ విజయాన్ని ఏ రకంగా చూడాలి, భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఈ విజయంతో? వర్మ, ఈ ఎన్నికల్లో కనుక నగ్గకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టం ఉండేది. ఓకే. నెగ్గితే అధికార పార్టీ సరే, మంది బలము, డబ్బు బలము, అధికార బలం ఉంటాయి కాబట్టి అది పెద్ద విశిష్టమైనది కాదు. నగ్గకపోతే చాలా కష్టమై ఉంటుంది. సార్, బీఆర్ఎస్ ఉప ఎన్నికకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. ఏం జనరల్ ఎన్నిక కాదు. ఉప ఎన్నికల ఫలితాలు వేరు, జనరల్ ఎన్నికల ఫలితాలు వేరు. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ఆర్థిక ప్రగతి సరిగ్గా ఉంటుందా లేదా, రాష్ట్రకోస్త మంచి పాలన ఉంటుందా లేదా, దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రజల తీర్పు. అంటే 3 ఏళ్ల వరకు కాంగ్రెస్ కి డోకా లేకపోవచ్చు కాక సార్, కానీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వాళ్ళ సీట్ను వాళ్ళు ఈ టైంలో కోల్పోవడం, రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, రాజకీయ పరంగా ఇది ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో? నేను పెద్దగా రాజకీయ పార్టీలు పట్టించుకోను. ఇప్పుడు పత్రికలకు వచ్చి మీడియాకు వచ్చి నా బాధ ఏమిటంటే, ఎలక్షన్ జరుగుతుంటే అభ్యర్థుల భవిష్యత్తుని తేల్చే ఎన్నిక అంటారు. ద ఫేట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని కాదు, ప్రజల భవిష్యత్తు తేల్చే ఎన్నికలు. ఓటు వేసేది మనం, పన్ను కట్టేది మనం. మన భవిష్యత్తు కానీ పోటీ చేసేవాళ్ళ భవిష్యత్తు ఏంటంటే వాళ్ళు నెగ్గిన ఓడినా వాళ్ళు హాయిగా ఉంటారు. 5-10 తరాల పాటు కావచ్చు సంపాదన వాళ్ళ దగ్గర ఉంది. మన ఆలోచన బీఆర్ఎస్ కి ఏమైతే మీకు నాకేం కావాలా, కాంగ్రెస్ కి ఏమైతే మీకు నాకేం కావాలా, బీజేపీకి ఏమైతే మీకు నాకేం కావాలా, రాష్ట్ర ప్రజలకి ఏమవుతుంది, రాష్ట్రానికి ఏమవుతుందో ఆలోచిద్దాం మనం. సార్, బీహార్ రిజల్ట్ ఎలా చూడాలి సార్? అసలు ఊహించిన విధంగా ఎగ్జిట్ పోల్స్ ఏదో 130, 120, 140 వరకు ఆగారు, కానీ 200 డబుల్ సెంచరీ దాటిపోయిన నేపథ్యం. ఎగ్జిట్ పోల్స్ మొత్తం మీద నిజమని తేలుతోంది. ఒకసారి స్పష్టమైనటువంటి తీర్పు రావడం మొదలెట్టిన తర్వాత అనుకున్న దానికి ఆగదు. మనం ఇది మొట్టమొదటిసారి కాదు, ఎన్నోసారి ఎన్నికల్లో మనం చూసాము. ప్రజల తీర్పు ఒక పక్షంగా ఉన్నప్పుడు ఏకపక్షంగా ఉంటుంది. అందులో మనకి ఏంటంటే పక్వాస్త పోస్ట్ సిస్టమ్ కాబట్టి మీకు చాలా విపరీతమైన తీర్పు. ఉదాహరణకు ఇప్పుడు ఇవాళ 83%, 82% సీట్లు ఎన్డీఏకి వచ్చేట్టున్నది. కానీ మీరు ఓట్ల శాతాన్ని చూస్తే మరి చూడలేదు, మనకి సమాచారం అందలేదు. బహుశా 5-6% కంటే ఎక్కువ తేడా ఉండకపోవచ్చు. అంతేనండి. కాబట్టి కొద్దిపాటి అయినా సరే రాష్ట్రం మొత్తంలో గనక ఓట్ల శాతం ఎక్కువ ఒక పార్టీ కనిపిస్తే, కూటమి కనిపిస్తే, ఏకపక్షంగా ఎన్నికల ఫలితాలు కనిపిస్తాయి. అది మన ఎన్నికల వ్యవస్థ ఉన్నటువంటి సమస్య. అంచేత ఇంత మాత్రం చేత అవతల పార్టీ పూర్తిగా పోయిందనుకోకూడదు. కానీ ఖచ్చితంగా ఇవాళ ఒక స్పష్టమైన ఒక పక్కనేమో ఈ కూటమి ఉన్నంతలో గతంతో పోలిస్తే, 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఒక జంగిల్ రాజ్యాల నుంచి కాస్త కూస్తూ శాంతి భద్రతలు, కొద్దిపాటి మౌలిక సదుపాయాలు, కొంతమేరగా ఆర్థిక అభివృద్ధి బాగున్నట్టు కాదు. ఎందుకంటే బీహార్ దేశంలో అత్యంత పేద రాష్ట్రం, కానీ కొద్దిపాటిన ఆర్థిక అభివృద్ధితో కొంచెం ప్రయత్నం చేసింది. సంక్షేమాన్ని అభివృద్ధిలో కొంత మిళితం చేసే ప్రయత్నం చేసింది. రెండో పక్కన ఏమైందంటే అసలు అభివృద్ధి గురించి మాటే లేకుండా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఒక అసంబద్ధమైనటువంటి ఒక హామీ ఇచ్చారు. దేశం మొత్తంలో ప్రభుత్వోద్యోగుల సంఖ్య జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రాల్లో కానీ, స్థానిక ప్రభుత్వాలకు కలిపి 1,80,00,000, 2 కోట్ల లోపల ఉన్నారు. ఒక బీహార్లో 2.5 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అంటే 2.5 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే బీహార్ మొత్తం సంపద కూడా, అంటే బీహార్ రాష్ట్రంలో ప్రజలందరూ సంపాదించే డబ్బు మొత్తం కూడా ప్రభుత్వం ఖర్చుకు సరిపోదు. అంటే ప్రజలు ఈ అసంబద్ధమైనటువంటి హామీలు కాకుండా కాస్త కూస్తో అభివృద్ధి, సంసార పక్షం ఓటు వేశారు. మన దురదృష్టం ఏంటంటే 2 పార్టీలు 2 కూటమిలు కనుక కాస్త సంక్షేమాన్ని, అభివృద్ధిని కాస్త బ్యాలెన్స్ చేసుకుని సమతూకాన్ని పాటించి సామాన్యుల సంక్షేమం కోసం పాటుపడుతూనే బిడ్డలను అప్పుల పాలు చేయకుండా అభివృద్ధికి బాట వేస్తే అప్పుడు మధ్యలో సిద్ధాంతాలు కొంత తేడా ఉన్న ఇబ్బంది లేదు. ఇప్పుడు అట్లా లేదు. అది దేశానికి చాలా ప్రమాదకరంగా ఉంది. అంటే ఒక ఎన్నికలు కాస్త అటు ఇటు అయిపోతే అరాచకత్వము, దేశంలో పూర్తిగా అభివృద్ధి ఆగిపోయి పరిస్థితున్నది. ఒక బలమైన ఎజెండా ఉన్నది దేశంలో. ఆ ఎజెండాని తీసుకురాలేకపోతున్నాయి ప్రతిపక్షాలు. ఉదాహరణకి విద్య అధ్వానంగా ఉంది దేశమంతా కూడా. పాఠశాల విద్య బాగులేకపోతే కుల వ్యవస్థ నిర్మూలన చేయలేము, పేదరికం తొలగించలేము, అభివృద్ధిని సాధించలేము. కానీ మనకేమైంది, కొంచెం ఆగారు.
మనకేమైంది దురదృష్టం కొద్దీ సార్ ఈ పాఠశాల విద్య బాగు చేస్తామని ఆలోచన చేసేవాళ్ళే కనిపించట్లా. అలాగే మంచి ఆరోగ్యం సరిగ్గా అందుకు ఇప్పటికి కూడా లక్షల కుటుంబాలు బెదరకం బారిన పడుతున్నాయి. అట్లాగే మీకు చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు, ఎక్కడ చూసినా అదే రకంగా పెడుతున్నోడితే బర్రే. అధికార కేంద్రీకరణ రాష్ట్రాల్లో ఉండిపోయింది, స్థానిక ప్రభుత్వాలకు అధికారం లేదు. చిన్న పట్టణాల అభివృద్ధి జరగట్లేదు. హైదరాబాద్ బెంగళూరు మాట్లాడుతున్నా కానీ చిన్న పట్టణాల అభివృద్ధి చేస్తే తప్ప అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి ఉపాధి దొరకదు, సామాన్యులకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి అభివృద్ధిలో సామాన్యుల భాగస్వామ్యం చేయాలంటే బలమైన ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాను ఎవరు ఎత్తుకోవట్లా. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కేవలం అభివృద్ధిని ఆపేసి అన్ని ఉచితంగా ఇస్తామని తప్పితే ఇంకోటి ఆలోచించలేకపోతున్నారు. కాబట్టి ఎన్నికల్లో మనకు అలాంటి పరిస్థితి వచ్చేదాకా ఒక బలమైన ఎజెండా రెండు పార్టీలు రెండు పక్కల వాళ్ళు ఎత్తుకుని ఎవరి దగ్గర మన పర్లేదు అనుకునే దాకా మనకి తల్లిదండ్రులు నూరు లాగుతూ ఉన్నది. ఈ దేశం అయిపోతున్న భయం అప్రకృతం చేస్తాను. సార్ రెండు పార్టీ వాళ్ళు బలంగానే వీళ్ళు పథకాలు పంచుతున్నారు కదా సార్. వాళ్ళు ఒక పథకం ఇంటికి ఉద్యోగం అంటే వీళ్ళు 10,000 అంటున్నారు. అట్లా కాదు, ఇప్పుడు సంక్షేమం లేకుండా ఎన్నికలు నడవవు. మనకు కావాల్సింది సార్ సంక్షేమం లేకుండా ఆర్థిక ఎన్నికలు జరగవు. ఎందుకంటే అమెరికా లాంటి దేశంలో కూడా 4,30,00,000 మంది వాళ్ళకి ఆహారాన్ని ఉచితంగా ఫుడ్ స్టాంప్ సరఫరాలు ఇస్తున్నారు. అంటే అమెరికన్ జనాభాలో 13%. కాబట్టి అసలు సంక్షేమం వద్దనేది సాధ్యం కాదు. కానీ సంక్షేమం అభివృద్ధి సమతూకం ఉందా లేదా? అసంబద్ధంగా డబ్బంతా సంక్షేమానికే పెట్టేసి మౌలిక సదుపాయాలు దాన్ని నిర్లక్ష్యం చేసి పెట్టుబడిని ప్రోత్సహించకుండా ఆర్థికాభివృద్ధి ఓతకుండా ఉంటే దేశం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఒక సమతూకం ఉండాలి. ఉదాహరణ చెప్తాను మీకు మహారాష్ట్రలో కూడా ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెంచారు. కానీ వాళ్ళు ఎక్కడ పెంచారు? 1100 నుంచి 1500 చేశారు. అది 1800 2000 చేద్దాం అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంత పేదరికంలో ఉండి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసినా కూడా 4,000 రూపాయలు పెట్టారు. 2 ఒకటి అనుకుంటేట్లాగా వాళ్ళు పెంచారు, వీళ్ళు పెంచారు. కానీ మౌలికంగా తేడా అంకెలు చూడకుండా మనం అందరూ ఒకే రకంగా చేస్తాం అనుకుంటున్నాం. కాదు, ఒక సమతూకాన్ని పాటిస్తున్నారు లేదా ఆర్థిక క్రమశిక్షణ చూసుకోవాలి. ఆ రకంగా చూస్తే ఉన్నంతలో ఎన్డీఏ కాస్త క్రమశిక్షణ పాటిస్తోంది. నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో పాటించారు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రతిపక్ష రాష్ట్రాల్లో క్రమశిక్షణ చాలా వరకు పొరబడింది. అది సమస్య. సార్ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున చేసిన ప్రచారం ఓట్ చోర్ అన్నారు, సర్ర అన్నారు. ఏం వర్కౌట్ కాకపోవడానికి కారణాలు ఏంటి? ఓటర్లు నమ్మలేదనా, అవి అబద్ధమనా? వర్మ, నేను చాలా నిఖార్సుగా చెప్తున్నాను. ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థని సమూలంగా పరిశీలించిన వాడిని, రాజకీయంలో ఉన్న తప్పులు నిర్భయం కావడం ఎనగడుతున్న వాడిని. మన ఎన్నికల్లో ఉన్న లోపాలు పోలింగ్ బూత్ లోపల లేవు, పోలింగ్ బూత్ బయట ఉన్నాయి. ఓట్ల కొనుగోలు కానీ లేకపోతే తాత్కాలికమైనటువంటి సంక్షేమం మీదే బాధ్యత దృష్టి పెట్టడం కానీ లేకపోతే మన కులం మతం పేరుతో ప్రజలు విభజించడం కానీ ఇవన్నీ కూడా ఎన్నికలు పోలింగ్ బూత్లు ఉన్నాయి కాదు. ఈవీఎంల వల్ల లేకపోతే మీరు ఓటు చోరీ వల్ల ఓటర్ల జాబితాల వల్ల ఇవన్నీ మారుతున్నాయని చెప్పండి చాలా పొరపాటు. ఎన్నికలు నెగ్గితే అంత బాగుందనుకుని ఓడిపోతే ఎన్నికల బోటకం అంటే అది చాలా ప్రజాస్వామ్య ప్రమాదకరం. ఆ వాదాన్ని మనం ఎవరు హరిస్తాం, దేశ ప్రజలు ఒప్పుకోకూడదు. సార్ 1 minute సార్, ప్రొఫెసర్ గారు రెస్పాండ్ అవుతారు. ప్రొఫెసర్ గారు ప్లీజ్. జయప్రకాష్ నారాయణ గారు అభిప్రాయాలు ఇది. అంటే జయప్రకాష్ గారు అనేక అంశాలు చెప్పారు. అంటే ఒకటి ఎన్డీఏ మహాగఠబంధన్ కాదు, ఈ దేశంలో సంక్షేమ పథకాల విషయంలో ఉచితాల విషయంలో పోటీ పడి అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కదా. ఇప్పుడు జగన్ ఒక్కరికి ఇస్తా అంటే నేను 2కి ఇస్తా, 3కి ఇస్తా, 4కి ఇస్తా అన్నారు. బస్సు రవాణా జగన్ ఇవ్వలేదు, నేను ఇచ్చిన అన్నారు. పెన్షన్లు నేను పెంచుతున్నా అన్నారు. ఆయన ఆటో వాళ్ళకి ఇస్తే ఈయన ఆటో వాళ్ళకి ఇచ్చాడు. సో మీకు ఇక్కడ తేడా ఏముంది? ఇంకా ఎన్లార్జ్డ్ అండ్ రివైజ్డ్ ఎడిషనే. సో అందువల్ల రాజకీయ పార్టీల మధ్య మౌలికంగా తేడా లేదు. అన్ఫార్చునేట్లీ మీకు ఆ మౌలికంగా తేడా ఉండుంటే బీహార్లో ఇవాళ 70% మందికి 6,000 రూపాయలు కూడా ఆదాయం లేదు. మీకు హైదరాబాద్లో బీహారీలో కనబడతారు ఎక్కడ చూసినా. 20 ఏళ్ల తర్వాత మన నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఎందుకు 20 ఏళ్ళ, ఇప్పుడు 20 ఏళ్ల కిందటి ప్రభుత్వంతో మనం కంపేర్ చేయలేము ఎప్పుడు కూడా. అంటే గత 20 ఏళ్ల కింద ప్రభుత్వం బాగుందన్న ఉద్దేశం కాదు, కానీ 20 ఏళ్ల కింద ఉన్న వనరులు, 20 ఏళ్ల కింద ఉన్న రాజకీయ పరిస్థితులు, 20 ఏళ్ల కింద ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇప్పుడుతో సంబంధం లేదు. ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది, అంతకుముందు ప్రభుత్వం 5 ఏళ్ళు ఉందంటే కంపేర్ చేయొచ్చు పీరియడ్. ఈ 5 year గవర్నమెంట్, ఆ 5 year గవర్నమెంట్ కంపేర్ చేయొచ్చు. కానీ 20 years ఇస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. 20 years అనేది వెరీ లాంగ్ పీరియడ్. అందువల్ల ఆ 20 years కంపేర్ చేసేటప్పుడు ఈ 20 years లో జరిగిందా లేదా అనేది క్వశ్చన్ అవుతుంది తప్ప
20 years ముందున్న ప్రభుత్వం ఏం చేసింది అనే దాంతో మనం కంపేర్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే దట్ ఇస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఎకానమీలో పాలిటిక్స్లో ఉంటుంది. బీహార్లో ఇటైనా అటైనా కులాలే, ఇటు కొన్ని కులాలు అటు కొన్ని కులాలు, వీరైనా వాళ్ళైనా డబ్బులు పంపిణీ. ఇప్పుడు ఈయన 10,000 ఇచ్చారు నితీష్ కుమార్, 30,000 ఇస్తున్నాడు బాగా బంధాన్ని. సో 30,000 ఏడుకెళ్ళి ఇస్తారు, 10,000 ఇచ్చారు ఇవ్వడం రైట్ అన్నప్పుడు 30,000 ఇవ్వడం రైట్ అవుతుంది. 10,000 ఇవ్వడం రాగానే 30,000 అఫ్కోర్స్ 3 రేట్లు ఎక్కువ కావచ్చు. సో అందువల్ల బేసిక్ ఎజెండా పైన మౌలికమైన అంశాల పైన పార్టీలు పోటీ చేస్తున్న ప్రజలు కూడా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నంతలో స్కూళ్ళ పైన, ఆ హెల్త్ పైన, ఇప్పుడు జేపీ గారు అన్నట్టు ఎడ్యుకేషను, హెల్త్, ఈ ఎజెండా పైన ఎలక్షన్స్లో పోటీ చేస్తారు, గెలిచారు. రిలేటివ్లీ బెటర్, అంటే గొప్పగా ఆదర్శవంతమైన నేనేం సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, బట్ ఖచ్చితంగా ఇతర స్టేట్స్తో పోలిస్తే రిలేటివ్గా బెటర్ కృషి ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో జరిగింది. కానీ ఏం జరిగింది అల్టిమేట్గా మళ్ళీ ప్రజల చేతకు ఎన్నికల్లో ఓడించారు కదా. అందువల్ల ప్రజలు కూడా రాడికల్లీ డిఫరెంట్ ఎజెండాకు అనుకూలంగా రియాక్ట్ అవుతున్నారా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సో అందువల్ల దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్. అల్టిమేట్గా మన ఇండియన్ పాలిటిక్స్కి వచ్చిన ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇంక్రిమెంటలిజం అంటారు. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, పాలిటిక్స్లో కూడా ఇంక్రిమెంటలిజం పెరిగింది. కాస్త నాకన్నా నీకన్నా ఎవరికన్నా ఒక +1% +5% అటు ఇటు తప్ప రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలను ఒకే తాను ముక్కలుగా ఉండడం వల్ల ప్రజలు ఇటు అటు ఓట్లు వేస్తున్నారు. కొన్నిసార్లు వీళ్ళే బెటర్ అనుకుంటున్నారు, కొన్నిసార్లు వాళ్ళు బెటర్ అనుకుంటున్నారు, కొన్నిసార్లు వీళ్ళు బెటర్ అని కనిపించినా వాళ్ళేనా ఏమనుకుంటున్నారు. అందువల్ల తేడా కనిపించడం లేదు కదా. సార్ జేడీ గారు ప్లీజ్ మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా మీరు చూసుకుంటే నితీష్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అన్నది పెద్ద కనపడలేదు బీహార్. సాధారణంగా ఎలా ఉంటుందంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు టోటల్ గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం 2014 నుంచి 19లో యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం వల్ల వెంటనే జగన్ పెద్ద పెట్టును వచ్చారు. మళ్ళా 2024లో ఆయన వెళ్ళిపోయి వీళ్ళు రావడం. అలాంటి యాంటీ ఇన్కంబెన్సీ అన్నది పెద్దగా అక్కడ కనిపించదు. అదొకటి. నెంబర్ 2, ఈసారి మహిళా ఓటర్లు చాలా పెద్ద సంఖ్యలో ఓటు వేయడం అన్నది బీహార్ లో ఒక పెద్ద మార్పు జరిగింది. ఇంతవరకు బీహార్ ఎలక్షన్ హిస్టరీలో ఇంత పర్సెంటేజ్ పోలింగ్ ఎప్పుడు జరగలేదు. అంటే 2 phases కలుపుకొని సరాసరిగా 67% జరిగింది. అందులో మహిళలు పురుషుల కన్నా ఐ థింక్ 9% వాళ్ళు ఎక్కువ శాతం ఓటు చేశారు. సుమారుగా 10% వాళ్ళ ఓటింగ్ ఎక్కువగా ఉందన్నది ఒక అంచనా. ఆ తర్వాత ఏంటంటే నితీష్ కుమార్ పాలనలో ఇంతకు ముందు మీరు చూస్తే ఆయన అనేక స్కీమ్స్ కూడా చెప్పారు. వాటిలో ముఖ్యంగా అమ్మాయిలకు సైకిల్స్ ఇవ్వడం, ఆ తర్వాత వచ్చేసి ప్రొహిబిషన్ అన్నది అక్కడ చాలా సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నాడు. సాధారణంగా మహిళలు ఎప్పుడు కూడా ఈ ప్రొహిబిషన్ అన్నదానికి వాళ్ళు పాజిటివ్ గా ఉంటారు. ఎందుకంటే ఇంట్లో సంపాదించే వ్యక్తి సంపాదించింది మన ఇంటికి ఇస్తాడు అన్నది ఒక పాజిటివ్నెస్. తర్వాత అఫ్ కోర్స్ ఈ ఎలక్షన్స్ ముందు 10,000 రూపాయలు ఇవ్వడం, తర్వాత వచ్చేసి డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ కూడా 5 సంవత్సరాల్లో ఒక్కొక్కరి అకౌంట్ లో 2 లక్షల రూపాయలు ఇస్తామన్నది ఇంకొక అక్కడ ఇవ్వడం, ఇదొక కారణం. తర్వాత ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఈ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్ గా ఈసారి మ్యాచ్ చేసుకున్నాడు. అంటే ఎన్డీఏ దాంట్లో బీజేపీ, జనతాదళ్ యూనియన్, తర్వాత వచ్చేసి రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళ చిరాగ్ పాస్వాన్ పార్టీ, ఆ తర్వాత వచ్చేసి మాంఝీ అన్న ఆయన ఒక పార్టీ, కుషావా పార్టీ. వీటి వల్ల ఏమైందంటే ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఆ కాస్ట్ బేసిస్ ఏదైతే ఉందో అది చాలా వ్యాప్తి ఎక్కువగా చెందింది ఈసారి చూస్తే. తర్వాత ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పెద్ద ఎన్నికలు జరిగింది బీహార్. ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ ముందు ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ నుంచి ఐ థింక్ దర్భంగా నుంచి మాట్లాడినట్టున్నారు. ఆయన వార్నింగ్ ఇచ్చారు మొత్తం ఈ పర్పెట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో అన్నది, అదే ఒక ఫ్యాక్టర్. సో ఇవన్నీ కూడా కలుపుకొని మీరు చూడగలిగితే ఏమవుతుందంటే ఇంత పెద్ద పెట్టున ఎన్డీఏకు ఈ విధమైన విజయాన్ని ఇచ్చారు. ఆల్మోస్ట్ 82% స్ట్రైక్ రేట్. యాక్చువల్గా ఐ థింక్ 49% ఓటింగ్ వచ్చింది అనుకుంటాను ఎన్డీఏకి. వీరికి ఐ థింక్ 38-39 దాకా వచ్చిందని ఇప్పటి వరకు ఎన్నికల్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 10% ఓటు డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరికి. కాబట్టి ఇలాంటి రకరకాల కారణాల వల్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్, ఇంతకు ముందు నేను మాట్లాడినట్టు ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది ప్రజలు ఇస్తున్నారు. తర్వాత కోవిడ్ తర్వాత ముఖ్యంగా జరిగిన ఎలక్షన్స్ ఇవి. భారతదేశంలో కోవిడ్ ప్రభావితం ముఖ్యంగా బీహార్ లో, ఎందుకంటే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళా వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళందరికీ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. తర్వాత
ఈ ఇంకా 80 కోట్ల మందికి ఎవరైతే మనం ఈ రేషన్ అది ఇస్తున్నాం వాటిలో ప్రధానంగా బీహార్ కు వెళుతోంది. తర్వాత బీహార్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా పెరగడం వల్ల ఈ మధ్య అక్కడ నుంచి వలసలు కొద్దిగా తగ్గాయి, అక్కడే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఓవరాల్ గా మీరు చూస్తే ఆ విధంగా ఎన్డీఏకు పెద్ద పెట్టున ప్రజలు ఈ విధంగా ముందుకు తీసుకెళ్లారని నా అభిప్రాయం. రైట్ సార్. జేపీ గారు చెప్పండి సార్, ఒక జేడీ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు సార్, చాలా ముఖ్యమైన పాయింట్ అది. సింధూర్, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన బీహార్ ఎన్నికలు, సో ఆ ఎఫెక్ట్ అది పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ఇచ్చిన రివర్స్ అటాక్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది కాబట్టి అది ప్లస్ అనుకోవచ్చు. కానీ బీహార్ ఎన్నికల పోలింగ్ జరిగే ముందు రోజు సాయంత్రం భారతదేశ గుండెకాయ లాంటి ఎర్రకోట ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్, దీన్ని ఏ రకంగా చూడాలి సార్ ఈ పరిస్థితుల్ని? మొట్టమొదటిది ఈ ఆపరేషన్ సింధూర్ కానీ మరి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కానీ ప్రభావం బీహార్ మీద నేను అనుకోను. కొద్ది మంది మీద ప్రభావం ఉండొచ్చు, మిగతా వాళ్ళ మీద అత్యధికుల మీద ప్రభావం పెద్దగా ఉండదు. రెండోది, ఎన్నికల్లో నిజంగా నా వరకు నేను ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో నేను నాకు తెలియదు, నేను అంచనా వేయలేదు. స్థానికంగా ఏ ఫ్యాక్టర్స్ మనం అంచనా వేయలేదు. కానీ నేను కోరేది ఏంటంటే ఈ దేశం సురక్షితంగా ఉండాలని చెప్పంటే 2 కూటములు లేక 2 పార్టీలు కూడా ఒక అభివృద్ధి కానుకునే ఎజెండాకి కట్టుబడి ఉండాలి. అలా కాకుండా ఉంటే దినదినకుండా 100 లక్షలు ప్రతి ఎన్నికలో కూడా ఏమైపోతుందో ఈసారి పూర్తిగా 100% తాయిలాలకే ప్రజలు ఓటేస్తే ఏమైపోతుందో, లేకపోతే మరొకటి ఈ భయంలో మనం ఉండకూడదు. ప్రజాస్వామ్యం సంకటంలో ఉన్నట్లే నా దృష్టిలో ప్రజాస్వామ్యం సంకటంలో ఉంది. పార్టీలు సిద్ధాంతాల్లో మార్పులున్నా కూడా మౌలికంగా దేశాభివృద్ధి విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో, చట్టబద్ధ పాలన విషయంలో, మంచి ప్రమాణాల విద్య, ప్రమాణాల ఆరోగ్యం విషయంలో, అధికార వికేంద్రీకరణ విషయంలో, మరి సామాన్యునికి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం విషయంలో ఏకాభిప్రాయం ఉండాలి. ఇవాళ అది కనిపించింది. కొంతకాలం పాటు 1991 తర్వాత ఏకాభిప్రాయం కనిపించింది. పార్టీలు ఏవైనా కూడా దేశ అభివృద్ధి, పెట్టుబడులు, తర్వాత మనకి మౌలిక సదుపాయాల విషయంలో కొంత ఏకాభిప్రాయం కనిపించింది. ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు కాడెత్తేసి అది చాలా ప్రమాదకరమైనది. రెండోది, అభివృద్ధి జరుగుతుంది అంతా కొంత బ్రహ్మాండంగా కాకుండా 7% ఉంటే చిన్న విషయం కాదు, చాలదు దేశానికి. కానీ ఆ వచ్చే అభివృద్ధి కూడా కొన్ని వర్గాలకే లాభం వస్తుంది. పట్టణంలో ఉన్న వాళ్ళకి, నిజంగా మంచి చదువు అబ్బిన వాళ్ళకి, నైపుణ్యం ఉన్న వాళ్ళకి, కొంచెం పెట్టుబడి ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తుంది. కానీ సామాన్యుల జీవితాన్ని కొంతమేరకే ప్రభావితం చేస్తుంది. గణనీయంగా నా బతుకు బాగుపడుతుంది, నా పిల్లల బతుకు బాగుంటుంది చెప్పి భరోసా ఇవ్వలేకపోతున్నాం. మీరు హైదరాబాద్ నగరంలో ఎన్నికలు చూడండి. మీరు మొన్న శాసనసభ 2023లో హైదరాబాద్ నగరంలో ఉన్న 24 స్టేట్లలోనూ కాంగ్రెస్ పార్టీని నగ్గల తాయిలాలు ప్రకటించారు. కానీ మిగతా ప్రాంతాల్లో బ్రహ్మాండంగా వచ్చినాయి. అంటే అర్థమైంది, ఎంతో కొంత అభివృద్ధి తాకింది. అనుకున్నంత కాకపోయినా మా భక్తులు బాగుపడుతున్న నమ్మకం ఉన్న చోట ప్రజలు ఒక రకంగా స్పందిస్తున్నారు. ఈ అభివృద్ధి వల్ల నాకు ఫలితం రావటం లేదు అనుకున్న చోట నా తాయిలాలు కావాలి కోరుకో. కాబట్టి ఈ అభివృద్ధి అందరినీ తాకే రీతిలో ఉండాలని చెప్పంటే మౌలికంగా అన్ని పార్టీలు కలిసి మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యము, చిన్న పట్టణాల అభివృద్ధి, కొంతమేరకైనా చట్టబద్ధ పాలన, సామాన్యుడికి అభివృద్ధి పరాలను ఏర్పాటు చేయడం. అది లేకపోతే మన అంతసేపు వీడి గెలిచారు వాళ్ళు గెలిచారు మాట్లాడుకోండి, ఎవరు గెలిస్తే మనకి కావాలండి. ఈ దేశంలో ప్రజలకు ఏమవుతుంది భవిష్యత్తు ఆలోచించాలి. మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ఎన్నికలకు ముందు జరిగిన ఈ బ్లాస్ట్, అది ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత బీహార్ ఎన్నికలు అంటే ఖచ్చితంగా క్వాంటిఫై చేయలేం మనము. ఎందుకంటే ఏ ఎలక్షన్ ఒక్క ఫ్యాక్టర్తో గెలవరు, ఒక్క ఫ్యాక్టర్తో ఓడరు. ఓవరాల్ పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ లో భాగంగా చూసినప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ ఖచ్చితంగా ఇంత ఉంటుందని ఎవరో చెప్పలేరు. అందువల్ల వాస్తవంగా ఆపరేషన్ సింధూరు ఈవెన్ గతంలో పుల్వామా, బాలాకోట్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ తో పోలిస్తే తక్కువ ఇంపాక్ట్ చూపెట్టింది. మీకు మోడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వే కూడా మీరు చూస్తే ఆ సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు, బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు ఏకంగా మోడీ గ్రాఫ్, బీజేపీ గ్రాఫ్ భారీగా పెరిగింది. అంటే ప్రజల్లో ఆ జాతీయవాద భావాలు, ఎమోషన్స్ రైజ్ అవుతాయి. కానీ మీకు ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో మిక్స్డ్ ఒపీనియన్ వ్యక్తమైంది. ఎందుకంటే ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. అంటే భారతీయ జనతా పార్టీ పరివారము
పొలిటికల్గా క్రియేట్ చేసిన వాతావరణము నరేంద్ర మోడీ ప్రభుత్వము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అనుసరించాల్సిన సంయమనం, ఈ రెండింటి మధ్య చాలా గ్యాప్ ఉంది. పార్టీ పరివారమేమో పెద్ద ఎత్తున ఒక నేషనలిస్టిక్ ఫెర్వర్, ఇక పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్ని మనమే క్యాప్చర్ చేసుకోవచ్చు, పాకిస్తాన్ సంగతి తేల్చేయచ్చు, అఖండ భారత్ క్రియేట్ చేశారు. కానీ గవర్నమెంట్కి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్ గవర్నమెంట్కు. సో గవర్నమెంట్కి వచ్చే వరకు కొంత సంయమనం పాటించక తప్పదు, ఎందుకంటే నేషన్ లీడ్ చేస్తారు కదా. పాలిటిక్స్ వేరు, దేశ బిల్డింగ్ వేరు. సో ఆ ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చేరాదు. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ వల్ల ఆపరేషన్ సింధూర్ తర్వాత అంత ఊపు రాలేదు. కానీ ఢిల్లీ బ్లాస్ట్ సెకండ్ ఫేజ్ కన్నా ముందు జరిగాయి. అయితే ఇవి విడిగా చూడకూడదు మనం. బీహార్లోనే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ ఫినామినల్ రైజ్లో మస్కులార్ నేషనలిజం అంటారు, కండలు తిరిగిన జాతీయవాదం అని. అంటే బీజేపీ ఉండడం వల్లనే దేశం సురక్షితంగా ఉంది, మోడీ ఉండడం వల్లనే సురక్షితంగా ఉంది. ప్రతిపక్షాలు దేశద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు, తీవ్రవాదానికి మద్దతు ఇస్తారు, గుస్పేటియా చొరబాటుదారుల మద్దతు, ఈ నరేటివ్ ఆల్రెడీ బీజేపీ బిల్లు చేసి పెట్టింది. ఆ నరేటివ్ బిల్లు చేసినప్పుడు ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఆ నరేటివ్ లేకపోతే మరి జూబ్లీహిల్స్ పైన కూడా ప్రభావం చూపెట్టాలి కదా. ఢిల్లీ బ్లాస్ట్ బీహార్ ఎన్నికలకు ఒక్కరోజు ముందే కాదు, జూబ్లీహిల్స్ కూడా ఒకరోజు ముందే కదా. సోషల్ కాంపోజిషన్ చూస్తే బీహార్లో 19% మైనార్టీస్, జూబ్లీహిల్స్ లో కూడా మైనార్టీ చాలా ఎక్కువనే ఉన్నారు కదా. మరి బీజేపీ 17,000 ఓట్లు ఎందుకు వచ్చాయి? ఇక్కడ డిపాజిట్లు లేవు కదా, అలా కంపేర్ చేస్తే ఎందుకు కాదు. అందుకే అంటున్నాను, అంటే ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ క్రియేట్ అయి ఉన్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ప్రభావం చూపుతాయి, ఇండిపెండెంట్ గా అవి ప్రభావం చూపవు. ఆ ఒక నరేటివ్ ను బిల్డ్ చేసి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఆ నరేటివ్ ను స్ట్రెంథెన్ చేయడానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు పుల్వామా ప్రభావితం చేసింది, ఏదైనా ఎంత ప్రభావితం చేసింది చెప్పలేం, కానీ డెఫినెట్ గా ప్రభావితం. అంటే బీజేపీ రైజ్ అయ్యాక అప్పటిదాకా సెక్యులర్ పార్టీస్ గా చెప్పుకునే పార్టీలు ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపినప్పుడు ఆటోమేటిక్ గా దానికి కౌంటర్ మెజారిటేరియన్ కన్సాలిడేషన్ బీజేపీ చేయగలిగింది. అది ఆల్రెడీ బీహార్లో కూడా చేయగలిగింది. బీహార్లో కూడా ముస్లిం యాదవ్ ఫార్ములాతో ఆర్జేడీ రాజకీయాలు దశాబ్దాలుగా నడిపింది. ఎందుకంటే ముస్లింలు యాదవ్లు కలిపితే 33% అవుతారు. సో ఆటోమేటిక్గా దానికి కౌంటర్గా నీకు మెజారిటేరియన్ కన్సాలిడేషన్ వస్తుంది కదా. నేను చాలాసార్లు చెప్తుంటాను, ముస్లిం పేరు చెప్పుకున్న వయసు 7 సీట్లు అసెంబ్లీ సీట్లు తెచ్చుకుంటే మోడీ 300 సీట్లు ఎందుకు తెచ్చుకోడు హిందూ పేరు చెప్పి? సో యూ కాంట్ స్టాప్ ఇట్ కదా. సో అందువల్ల ఆ పొలిటికల్ నరేటివ్తో లింక్ చేసి చూసినప్పుడు ఎస్ డెఫినెట్గా ప్రభావం ఉంటుంది. కానీ ఆ పొలిటికల్ నరేటివ్ లేని చోట జూబ్లీహిల్స్లో ప్రభావం లేదు ఉండదు. సో అందువల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్, అది ఆపరేషన్ సింధూర్ కానీ, మీకు ఈవెన్ ఢిల్లీ బ్లాస్ట్ కానీ ఇండిపెండెంట్గా ఉంటే ప్రభావం చూపవు. ఒక ఎగ్జిస్టింగ్ నరేటివ్ బిల్డ్ చేస్తున్న క్రమంలో ఆ నరేటివ్ స్ట్రెంథెన్ చేస్తానికి ఉపయోగపడతాయి. సార్ జేడీ గారు, మీ అభిప్రాయం ఏంటి సార్? ఆపరేషన్ సింధూర్ ఓకే, దాని తర్వాత బీహార్ ఎన్నికలు జరిగినాయి, భారతదేశం అంతా కూడా శబాష్ అంది, బరే మీరు అటాక్ చేశారు అని. కానీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు సెకండ్ ఫేజ్ జరుగుతున్న ఈవినింగే జరిగింది, ఆ ముందు రోజు మరుసటి రోజు జరుగుతుంది, చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్నారు. కానీ అది కనిపించకపోవడానికి ఏమన్నా కారణం ఉందా? ఎక్కడంటారు? అందుకనే ఒక ఇంతకు ముందు జయప్రకాష్ గారు కానీ మా ప్రొఫెసర్ గారు కానీ మాట్లాడినట్టు ఇవి అన్ని కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఒక్క ఫ్యాక్టర్ వల్లనే అయింది అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రజలు ఒక్కొక్క విషయానికి రియాక్ట్ అవుతుంటారు. వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ దీన్ని కానీ నిర్ణయించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో కనెక్ట్ అవుతుంటారు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి నేను చెప్పినట్టు ఈ కూటమిలో వీళ్ళందరూ కలవడం, సో దట్ ఆ కాస్ట్ బేసిస్ ఏదైతే ఉందో అది విస్తృతంగా వ్యాప్తి చెందింది బీహార్లో ప్రస్తుతం ఎన్డీఏ మీరు తీసుకుంటే. సో ఆ విధంగా మీరు చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. అవన్నీ ఇండివిజువల్ గా వారి విజయానికి ఒక్కొక్క ఫ్యాక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పడం చాలా కష్టం. సో ఓటర్లు ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క దానికి వాడు రియాక్ట్ అవుతుంటారు. యూత్ ఒక రకంగా రియాక్ట్ అవుతుంటారు. అలాగైతే గఠబంధన్ వాళ్ళు ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారన్నారు, కానీ దానికి రియాక్ట్ అవ్వలేదు పెద్దగా. సో ఏ విషయానికి ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు అన్నది ఎంత పర్సెంటేజ్ అని చెప్పడం, కానీ ఒక నెరేటివ్ అన్నది అనేక ఫ్యాక్టర్స్ వల్ల ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి అన్నది మనం చూసుకోవాల్సిన అంశం. ప్రొఫెసర్ గారు, కాంగ్రెస్ భౌతికం ఏంటి సార్? ఇంకా బీజేపీని దాటి ఇంకోటి వచ్చే పరిస్థితి లేదా భారతదేశంలోని? జేపీ గారు అన్నట్టు మనం ప్రజల భవితవ్యం గురించి ఆలోచించడం మంచిది. పార్టీలకు ఏముంది, ఒక ఎన్నిక ఓడుతుంటారు, ఒక ఎన్నిక గెలుస్తుంటారు. ఇప్పుడు బీహార్ లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలిచింది కదా. సో అందువల్ల
ఇవాళ రేపు ఈ పార్టీ ఆ పార్టీ ఉంది, పైన నాయకులు ఒక్కరే తేడా, మిగతాంతా ఒకటే కదా. ఈవెన్ మేనిఫెస్టోలు కూడా తీయని మీరు ఆ కవర్ పై తీసేస్తే దాదాపు ఒకటే రకంగా ఉంటాయి. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో చేరుతుంటారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో చేరుతుంటారు. సో భారతదేశంలో పొలిటికల్ పార్టీస్, భారతదేశంలో కాదు, ఇప్పుడు వెస్టర్న్ డెమోక్రసీస్లో ఇది మొదలైంది. ఒకప్పుడు లేబర్ పార్టీకి కన్జర్వేటివ్ పార్టీ చాలా తేడా ఉండే, డెమోక్రటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీకి తేడా ఉండే. ఇప్పుడు యూకేలో న్యూ లేబర్ ఫినామినా తర్వాత ఇక్కడ ఈవెన్ అమెరికాలో కూడా మీకు దెర్ ఇస్ గ్రేటర్ ప్రాక్సిమిటీ అయిపోయింది. రాజకీయాలు హోమోజనైజేషన్ అంటారు, పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, పొలిటికల్ హోమోజనైజేషన్ కూడా జరిగిపోతున్నాయి. సో ఆ వెరీ అన్ఫార్చునేట్ అది. ఎందుకంటే రాడికల్లీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ గా ఎమర్జ్ కానప్పుడు నీకు ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యతిరేకత ఉన్నా దాన్ని ప్రజలు అందిపుచ్చుకోరు. ఇప్పుడు వ్యతిరేక యాంటీ ఇన్కంబెన్సీ లేదని కాదు, నితీష్ కుమార్ ప్రభుత్వంపై కూడా బలమైన యాంటీ ఇన్కంబెన్సీ, ముఖ్యంగా యూత్ లో అన్ఎంప్లాయ్మెంట్ అంశం పైన, వెల్ఫేర్ పైన కాస్త సానుకూలంగా ఉన్న మాత్రం నిజం. ఉమెన్ లో కన్సిస్టెంట్ గా నితీష్ కుమార్ బెటర్ పర్ఫార్మెన్స్ రికార్డు వల్ల కాస్త చాలా ఎక్కువ సానుకూలత నిజం. కానీ ఎంప్లాయ్మెంట్ అనే విషయంలో ప్రజలు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కానీ తీవ్రంగా రియాక్ట్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ గా కనబడుతున్న వ్యక్తి ఆ ఎజెండా, చెప్తున్న ఎజెండా నమ్మకం కలిగిస్తుందా? ఇప్పుడు ఇంతకుముందు జేడీ గారు చెప్పినట్లు ఇప్పుడు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేరు, కల్పించడం మంచిది కాదు. సో అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ప్రతి కుటుంబంలో ఒకరు కల్పిస్తే అసలు ప్రభుత్వమే ఉంటుంది, ప్రజలు ఉండరు. ప్రజలు లేకుండా ప్రభుత్వాలు ఉండవు కదా. ప్రాక్టికల్ అంటే మరి అది ప్రభుత్వం ఉద్యోగాల ఆ సున్నా పెడితే మీనింగ్ మారిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలమో సాధ్యం కాదు, ప్రభుత్వం ఉద్యోగాలు. అసలు మన దేశంలో ఉద్యోగము ఉపాధి ఈ రెండింటి మీద కూడా మిక్సప్ చేస్తారు. మోడీ గారు అన్నాడు ఇప్పుడు జీటీవీలో, జీటీవీ సామ్నే ఓ పకోడా కర్ రే ఓ బి రోజ్గార్ అని. సో రోజ్గార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఉన్నది. అందువల్ల మీకు తేజస్వి యాదవ్ ప్రామిస్ చేసి కొంత వాతావరణం క్రియేట్ చేసినా అసలు ఆయన పైన నమ్మకం కూడా కలగాలి కదా, ఈయన చేయగలుగుతాడు అని. సో అందువల్ల ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నంత మాత్రానే ప్రభుత్వాలు మారవు. యాంటీ ఇన్కంబెన్సీని ఉపయోగించుకోగలిగే ఆల్టర్నేటివ్ ఉండాలి, ప్రజల ఆల్టర్నేటివ్ని విశ్వసించాలి, ప్రజలకు డిఫరెంట్ ఆల్టర్నేటివ్గా కనిపించాలి. ఇలాంటి సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల నీకు బ్రహ్మాండమైన పొలిటికల్ ఎజెండాతో రాజకీయాలు వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు కదా. అలా ఎజెండా తప్పు కాదు అది, ఆ ఎజెండా ప్రజలు కన్విన్స్ చేయగలగాలి, నమ్మకం కలిగించగలగాలి. అందువల్ల ఈ దెర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఎలక్షన్స్ అన్నప్పుడు ఆ ఎన్ని అనేక డైమెన్షన్స్ మీకు అందులో కలిసిపోతాయి. సార్ బీహార్ ఎన్నికలకు ముందు చాలా ఎక్కువగా వినిపించిన ప్రచారం ఏంటంటే బీహార్ ఎన్నికల్లో కానీ ఎన్డీఏ సక్సెస్ఫుల్గా మంచి పర్సెంటేజ్ తోటి విజయాన్ని సాధిస్తే జమ్లీకి వెళ్ళిపోతున్నారు మోదీ గారు. ఆయన చిరకాల కోరిక, ఆయన పిఎంగా ఉన్నప్పుడే జమ్లీకి వెళ్ళాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. అలా చేస్తే చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని చెప్పి అది జరిగే అవకాశం ఉంది సార్. టెక్నికల్ పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్న ఇండికేషన్ అయితే జరగదని. బట్ ఎనీథింగ్ మోడీ ఈజ్ నోన్ ఫర్ సర్ప్రైజెస్. మోడీ డిమానిటైజేషన్ చేస్తారని ఎవరికి తెలిసింది. అందువల్ల మోడీ కెన్ డూ. మోడీ చేసేది బీజేపీ అగ్ర చాలా పెద్ద నాయకులు చెప్తుంటారు, మోడీ చేసేది ఏంటో ఒక 80% అమిత్ షాకి తెలుస్తుందని, మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదని. అసలు ఈవెన్ అమిత్ షా కూడా ఒక 20% తెలియదు ఉంటుంది అని. మోడీతో కూర్చుంటే మొక్క కవలికలం బట్టి కూడా ఏమి చెప్పలేమని. సో అంత సర్ప్రైజ్. మోడీ లవ్ సర్ప్రైజెస్. నాకు తెలియదు కాదు, వీ వుడ్ నాట్ నో. బట్ కానీ పొలిటికల్ గా సర్కిల్స్ వస్తున్న ఇన్ఫర్మేషన్ ఈ మే నాట్ అని. ఏముంది, బీహార్ తర్వాత బెంగాల్ ఎన్నికల తర్వాత మళ్ళీ తమిళనాడు ఎన్నికల తర్వాత కూడా చాలా కీలకం కదా వాళ్ళకి. అంటే ఏంది యూపీ కూడా చాలా యూపీ ఎన్నికలు, అన్ని ఎన్నికలు కీలకమే. బీజేపీకి ఏంటంటే మీకు బీజేపీకి ఇతర పార్టీలకు తేడా ఉంది. అది అమిత్ షా కూడా మనం చెప్పాడు, మేము ప్రతి ఎన్నికలు సీరియస్ గా తీసుకుంటాం, ఎందుకంటే మా దృష్టిలో ఎన్నికలు గెలవడం కొరకే కాదు, 2 అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని. 1 గెలవడం, సీట్లు తెచ్చుకోవడం, 2 పార్టీ ఐడియాలజీని ఎక్స్పాండ్ చేసుకోవడం, 3 పార్టీకి కార్యకర్తలు సంపాదించుకోవడం. ప్రతి ఎన్నిక కార్యకర్తలు క్రియేట్ చేస్తాం. మాకు ప్రతి ఎన్నిక ప్రజల దగ్గరికి మా సిద్ధాంతాలు పట్టుకెళ్తాం. గెలవడం ఓడడం సెకండరీ అన్నాడు. నిజమది. బీజేపీ మీకు మొత్తం హిస్టరీ తీసుకుంటే ద వే బీజేపీ ఆపరేట్స్ అది కదా, 1% ఓటింగ్ ఉన్న చోట కూడా బీజేపీ పనిచేస్తూనే ఉంటుంది. అందువల్ల మిగతా పార్టీలకేమో రిజల్ట్ని బట్టి వాళ్ళు పనిచేయడము, రిజల్ట్ లేకపోతే డీలా పడడం ఉంటుంది. బీజేపీకి అట్లుండదు. దే సీ ఎలక్షన్స్ యాజ్ ఎ ప్రాసెస్, నాట్ యాజ్ ఎన్ ఈవెంట్. అంటే టెక్నికల్ గా సాధ్యమా జమ్లీ?
అది పాయింట్ కదా, అది ఈ నిర్ణయం తీసుకోవడం వేరు. టెక్నికల్ గా అసాధ్యమా అంటే ఏదైనా మన దేశంలో సాధ్యమే. తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత పెద్ద డిబేట్, మళ్ళీ జమ్లీ మీద వెళ్తే అది తేలని డిబేట్ అది. కానీ టెక్నికల్ ఏముంది, మొదలైతే పెట్టచ్చు, తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత సెకండరీ. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్, బీజేపీ ఏం చేస్తుంది, తన జమిలీ లాభమా నష్టమా, దేశానికి మంచిదా చెడ్డదా అనేది సెకండరీ. ఫస్ట్ రాజకీయ పార్టీలు మాకు ఇది ఉపయోగపడతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2018 ముందు జమిలీ ఎన్నికల పైన ఒక మీటింగ్ జరిగితే బీఆర్ఎస్ అధికారికంగా వెళ్ళి నేను జమిలీకి అనుకూలం అని వినోద్ కుమార్ లెటర్ ఇచ్చాడు అని చెప్పి ఉన్న జమిలీని మార్చిపడేశారు. 2019లో జరగాల్సిన ఎన్నికలు 18 ముందు పట్టుకొచ్చారు. జమిలీకి అనుకూలం అన్న పార్టీ మరి ఉన్న జమిలీని ఎందుకు మార్చారు అంటే వాళ్ళకు దేశ ప్రయోజనాలు అనేది కన్నా రాజకీయ పార్టీలకు మాకేంటి లాభం. ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల ఎన్నికల్లో గెలుస్తామంటే ఒక రకంగా ఉంటుంది, ఎన్నికల్లో గెలవమనుకుంటే మరో రకంగా ఉంటుంది. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ యొక్క స్వభావమే అంటే పార్టీలకు జాతీయ ప్రయోజనాలు ఉండవు, దేశ ప్రయోజనం ఉండవని నేను అంటలేను. డెఫినెట్ గా ప్రతి పార్టీకి ఉంటుంది, లేకపోతే అన్ని పార్టీలు దేశద్రోహులు ప్రజాద్రోహులు అని మనం ముద్ర వేయకూడదు. అది చాలా పొరపాటు. అలా చేస్తే రాజకీయాల పట్ల వెగటు కూడుతుంది. పాలిటిక్స్ ఎప్పుడు కూడా పాలిటిక్స్ మన దేశం పెంచకూడదు. పొలిటికల్ పార్టీస్ చేసే తప్పులను వ్యతిరేకించవచ్చు, పొలిటికల్ నాయకులు చేసే తప్పులు వ్యతిరేకించవచ్చు. పాలిటిక్స్ అనే ప్రక్రియ పైనే నువ్వు దేశం పెంచితే ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది. అందువల్ల మనం అన్ని తిట్టకూడదు. కానీ రాజకీయ పార్టీకి వచ్చే వరకు దే లవ్ విన్నింగ్ అండ్ ఎలక్షన్స్ మోర్ దెన్ వాట్ ఇట్ రిజల్ట్ ఫర్ ద సొసైటీ. అందువల్ల రెండింటి మధ్య కాంట్రడిక్షన్ లేకపోతే ఇబ్బంది లేదు. కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు మాత్రం మా గెలుపుకి ఏది ఉపయోగపడుతుందో ఆలోచించారు. ఎందుకంటే బికాజ్ దే ఆర్ ప్లేయింగ్ ఎలక్షన్స్ కదా. నీకు క్రికెట్ ఆడేవాళ్ళు నేను అందంగా క్రికెట్ ఎట్లా ఆడాలి, క్రికెట్ ఆటకు నైపుణ్యాన్ని ఎలా జోడించాలని చూస్తారా, గెలవాలని చూస్తారా? గెలవాలని చూస్తారు కదా. సార్ జేడి గారు మీ అభిప్రాయం ఏంటి సార్? మళ్ళీ జమిలీ లైమ్ లైట్ లోకి వచ్చింది. 27లో ఎన్నికలు ఖచ్చితంగా జరిపిస్తారు మోదీ గారు అని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, ఆయన చిరకాల కోరిక ఆయన నెరవేర్చుకున్నారు ఆయన హయాంలో, ఇది కూడా నెరవేర్చుకుందాం ఆ ఖాతాలో అని ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ కూడా రికమెండ్ చేసింది. అవును, జనరల్ గా పబ్లిక్ లో కూడా ఒక ఒపీనియన్ ఈ జమిలీ ఎలక్షన్స్ జరిగితే బాగుంటుందన్న ఒక నెరేటివ్ కూడా మొదలైంది. తర్వాత మీరు అన్నట్టు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అన్నవి చాలా క్రూషియల్. ఇన్ కేస్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కనుక పాజిటివ్ గా రాగలిగితే ఈ ప్రాసెస్ ని ఎక్స్పెడిట్ చేయొచ్చు. అంటే జమిలీ ఎలక్షన్స్ అంటే ఒకే రోజు మొత్తం దేశంలో జరగవు, ఒక పర్టికులర్ ఫేజ్ లో ఈ ఎలక్షన్స్ జరుపుతారు. దానికి కావాల్సిన ఇప్పుడు ప్రస్తుతం 5 సంవత్సరాలు పూర్తి చేయని ప్రభుత్వాలను ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అందులో సుమారుగా ఒక 4-5-6 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా రిక్వైర్డ్. సో ఇవన్నీ చేయడానికి మెజారిటీ ఉంది కాబట్టి వాటిని త్వరగా చేయొచ్చు. ఎందుకంటే 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఇంతకు ముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు సర్ప్రైజ్ ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో అదేమి మనం అవ్వదు అని అనుకోకూడదు. సో ఆ విధంగా ఈ బీహార్ ఎన్నికల తర్వాత డెఫినెట్ గా మరి ఒకసారి భారతీయ జనతా పార్టీ మన జమిలీ ఎలక్షన్స్ దిశగా కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మెజారిటీ కూడా 202 సీట్లు గెలిచారు ఆల్మోస్ట్. అంటే ఇది పెద్ద ఫ్యాక్టర్ కాకపోవచ్చు కానీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అండ్ మీరు అన్నట్టు యూపీ, ఈ 2 ప్రధానమైన విషయాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి లెట్ us see వారి స్ట్రాటజీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది జమిలీ ఎలక్షన్స్ గురించి. ఇంకొకటి ఏంటంటే జమిలీ వల్ల నేషనల్ పార్టీస్ కి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అందులో బీజేపీ లాంటి పార్టీస్ కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ తెలంగాణ కదా, అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2018లో 7% ఓటింగ్ వచ్చింది. 2019 లోక్సభ ఎలక్షన్ లో 21% వచ్చింది. 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో 14% వచ్చింది. 2024 లోక్సభ ఎలక్షన్ లో 35% వచ్చింది. అని అర్థం ఏంటి? లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ లాభపడతాం. స్పష్టంగా తెలంగాణ ఎక్స్పెరిమెంట్ కదా, అన్ని స్టేట్లు జరగకపోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జమిలీ జరిగినా బీజేపీ ఓటింగ్ ఆ 1% దగ్గరే ఉంది. బట్ మీకు ఇక్కడే కాదు, మీకు ఒరిస్సాలో చూడండి, అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయిన సమయంలో కూడా లోక్సభ ఎలక్షన్ లో బాగా పర్ఫార్మ్ చేసింది బీజేపీ. కర్ణాటకలో చూడండి బాగా పర్ఫార్మ్ చేసింది. చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బాగా పర్ఫార్మ్ చేస్తాయి. చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మన రివర్స్ జరిగింది. లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మ్ చేశాడు, వీక్ పర్ఫార్మ్ అని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్ లో బెటర్ పర్ఫార్మ్ చేశారు. హర్యానాలో కూడా లోక్సభ ఎలక్షన్ లో వీక్ పర్ఫార్మ్ అని చెప్పారు. బట్ స్థూలంగా చూసినప్పుడు నేషనల్ మూడ్ క్యాప్చర్ అవుతుంది లోక్సభ ఎలక్షన్ లో కనుక. నీకు రీజనల్ పార్టీస్ రీజనల్ ఎజెండా పక్కకు పోతుంది, నేషనల్ ఎజెండా డామినేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ ప్రజలు కూడా చాలా విచక్షణ చూపుతున్నారు దేనికదే. కానీ బట్ స్టిల్
ఇన్ జనరల్ గా చూసినప్పుడు నీకు ఆ ట్రెండ్ కనబడుతుంది. నేషనల్ పార్టీస్ ఆర్ జనరలీ బెనిఫిషరీ, అలా బీజేపీ లాంటి పార్టీ బెనిఫిషరీ కనుక ఇట్ విల్ ఆల్వేస్ బి ఎజెండా. కానీ ప్రాక్టికల్ గా వాళ్ళకు ఏ కాంటెక్స్ట్, ఏ సందర్భము ఎప్పుడు ఉపయోగపడుతుంది అనుకుంటే అప్పుడు ఆ పని జరుగుతుంది. అంటే ప్రాంతీయ పార్టీలు చాలా వరకు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కదా సార్? మన దేశంలో ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతాలతో సంబంధం లేదు. బీజేపీతో వాళ్ళకున్న సంబంధాలు ఉంటే సపోర్ట్ చేస్తారు, సంబంధం లేకపోతే వ్యతిరేకిస్తారు. మీకు సంబంధం ఉన్నప్పుడు బీజేపీతో పెద్దగా ఘర్షణ లేని సమయంలో బీఆర్ఎస్ జమిలీకి అనుకూలంగా లెటర్ ఇచ్చింది, ఇప్పుడు ఉంటే ఇవ్వకపోయేది. టీడీపీ బీజేపీతో ఉన్నప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ దేశాన్ని అసలు అద్భుతంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రోజు చెప్తున్నాడు, బీజేపీ నాయకుల కన్నా ఎక్కువ చెప్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు అన్నది గుర్తులేదా మనకు? భార్యనే ఉద్ధరించిన వాడు దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు అనలేదా? రాజకీయ పార్టీలు ఏమైనా వాళ్ళ అవసరాలను బట్టి మాట్లాడుతుంటారు. బీజేపీతో సంబంధాలు ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, బీజేపీతో సంబంధం లేకపోతే మరో రకంగా మాట్లాడతారు. అందువల్ల బీజేపీతో వాళ్ళ సంబంధాలు, బీజేపీతో సంబంధాలు ఎలా పెట్టుకోదలుచుకున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సిద్ధాంత రీత్యా ఇది సమాజానికి మంచిది చెడ్డదు అనే యాంగిల్లో రాజకీయ ప్రాంతీయ పార్టీ ముఖ్యంగా తీసుకోవాలి. వాళ్ళ ప్రాంతీయ పార్టీలకు, అన్ని పార్టీలకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీస్తో డీల్ చేసేటప్పుడు అత్యధిక పార్టీలు డిపెండింగ్ ఆన్ దేర్ పొలిటికల్ నెసెసిటీసే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. బీజేపీతో పోరాడాలనుకున్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పోటీ పడి టీడీపీ, వైసీపీ లోక్సభలో అవిశ్వాస తీర్మానాలు పెట్టాయి. ఆ తర్వాత పోటీ పడి సపోర్ట్ చేస్తలేనప్పుడు మరి అవిశ్వాసం ఎక్కడ విశ్వాసం వచ్చేసింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల స్వభావమే అలా ఉంటుంది. సార్ జేడీ గారు, ఒక్క విషయం అండి, ఏదైనా సరే ప్రతిపక్షం ఉండాలి, ప్రత్యర్థి ఉండాలి. ఏ ఆటలో అన్నా సరే ఆ ప్రత్యర్థి ఉన్నప్పుడు, ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఒళ్ళు దగ్గర పెట్టుకుని అవతల వాళ్ళు ఉంటారు. ఓకే, సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది ఒకసారి రావచ్చు, ఒకసారి పోవచ్చు. కానీ అసలు భారతదేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది? ఇది థర్డ్ టైము మోదీ గారి వైపే గాలి వీస్తుంది, ఫోర్త్ టైం కూడా ఎన్డీఏ వైపే గాలి వీస్తుందని మాట్లాడే పరిస్థితి. సుదీర్ఘమైన స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘంగా భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఈ పరిస్థితి ఉంటే, సరైన ప్రత్యర్థి లేకపోతే మనమే మోనార్కులవి అది వన్ సైడ్ డిసిషన్లు తీసుకుని మనకు నచ్చినట్లుగా చేసే విధంగా వెళ్తే ఇబ్బందికర పరిస్థితిలో ఉండదా దేశం? అంటే వీళ్ళు చేస్తున్నారని నేను అంటలేదు జనరల్గా. డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రజాస్వామ్యము వెళ్ళాలంటే, ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలంటే ప్రతిపక్షం చాలా ముఖ్యం. ఇప్పుడు పాలక పక్షం కన్నా ప్రతిపక్షం చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు చూస్తుంటే మీరు ఎక్కడ చూసినా కూడా స్ట్రైక్ రేట్ గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు 82% స్ట్రైక్ రేట్ అని, ఇంత స్ట్రైక్ రేట్ అని మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లోనే చూసుకుంటే 175లో 164 పాలక పక్షం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే 243లో 202 ఎన్డీఏ దగ్గర ఉంది. సో ఇప్పుడు ప్రజల యొక్క వాయిస్ ని ఎవరు వినిపిస్తారు అన్నది ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం. అందుకని ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏమవుతుంది అన్నది కూడా ఎవరో ఒకరు ఆ భూమికను తీసుకోవాలి, ప్రజల యొక్క గొంతులను వినిపించగలగాలి. సాధారణంగా ఏమవుతుందంటే ఏదైనా తప్పు జరుగుతున్నా కూడా మేము కూటమిలో ఉన్నాము లేకుంటే పాలక పక్షంలో ఉన్నాం కాబట్టి దాన్ని వేలెత్తి చూపడానికి కూడా సాధారణంగా ముందుకు రావడం. అదే ప్రతిపక్షం అంటే అవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 11 మంది ఉన్న ప్రతిపక్షం కూడా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళండి. దానివల్ల ఇంకా మరి ప్రజల గొంతులు ఎలా వినిపిస్తాయి? యాక్చువల్ గా మీరు చూసుకుంటే సుమారుగా 39.5% ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడ్డాయి, కానీ సీట్లు మటుకు 11 వచ్చాయి. సో వాళ్ళు దే ఆర్ రిప్రజెంటింగ్ 39.5% ఆఫ్ ది పీపుల్ అన్నది ఆలోచించి ప్రజల యొక్క గొంతును వినిపించే విధంగా వాళ్ళు చేయాలి. సో మీరు అన్నట్టు ఈ విధమైన దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ మెజారిటీ కూడా ఒక ప్రాబ్లమే. ఎక్కువ సంఖ్య ఉన్నా కూడా అది కూడా ఒక ప్రాబ్లమే. తర్వాత ఏంటంటే ఎంతమంది ఉన్నప్పుడు ఎవరికి మంత్రి పదవులు వెళతాయి, మళ్ళా వీళ్లలో మళ్ళా తగాదలు, ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితులలో మరి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ అన్నది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఏదైతే మేము అధికారంలోకి వచ్చేస్తాము, ఎందుకంటే తేజస్వి యాదవ్ కూడా మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ కావు, మీరు యాక్చువల్ పోల్స్ ఎప్పుడైతే జరుగుతాయో మేమే అధికారంలోకి వస్తాయని ఒక లీడర్ గా మాట్లాడడం సహజమే. కానీ ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ చూసి వాళ్ళందరూ కూడా హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెట్టున ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది కూడా వాళ్ళు ఆలోచించాలి. సో ఈ విధంగా ముందుకు వెళితే
మరి ఏమవుతుంది అన్నది ప్రజాస్వామ్యం అన్నది ఒకటి ప్రధానమైన అంశం. ప్రశ్నించేవాడు లేకుంటే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది అన్నది కూడా మనం గమనించాల్సిన ప్రధానమైన విషయం. చూస్తుంటే సార్ మీ అభిప్రాయం? అనుమానం లేదు, అపోజిషన్ అనేది ఏ పార్టీ అపోజిషన్ కాదు. పొజిషన్ అపోజిషన్ రెండు ఉంటేనే సరిగా ఉంటది. సో లేకపోతే టిరనీ ఆఫ్ మెజారిటీ అంటారు. డెమోక్రసీ ద రూల్ ఆఫ్ మెజారిటీ, కానీ టిరానీ ఆఫ్ మెజారిటీ కూడా సరైనది కాదు. తర్వాత మెజారిటీ ఉన్నవాడు తీసుకునే ప్రతి నిర్ణయము చట్టబద్ధమే కావచ్చు, కానీ ధర్మబద్ధం కావాలని రూల్ ఏం లేదు. వాట్ ఈజ్ లీగల్ నీడ్ నాట్ బి జస్టిఫైయబుల్. మెజారిటీ ఉన్న పార్టీకి నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చింది, చట్టం ఇచ్చింది, కానీ వారు తీసుకునే ప్రతి నిర్ణయము మంచిదని ఖచ్చితంగా చెప్పలేము. అది కాంగ్రెస్ ఉండొచ్చు అధికారంలో, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అందువల్ల అపోజిషన్ అనేది టు క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ అంటారు. ఆ విమర్శనాత్మక పాత్ర, వాచ్డాగ్ పాత్ర, అంటే సుప్రీంకోర్టు కూడా తీర్పులు చెప్తారు, దే రిప్రజెంట్ ద అదర్ ఒపీనియన్ అని. అధికారంలో ఉన్న వారిది ఒక ఒపీనియన్, అది వీరి ఇంకో ఒపీనియన్. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా పార్లమెంట్లో మాట్లాడుతున్న సమయంలో ఆయన టైం అయిపోతుందని స్పీకర్ చెప్తాడు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ లేచి, అధ్యక్ష మీరు మా పార్టీ సభ్యులకు ఇచ్చే టైం మేము తగ్గించుకుంటాం, మా వాళ్ళు ఎలాగో మాకు అనుకూలంగానే చెప్తారు కదా, వాళ్ళ సజెషన్స్ ఉండవు, అందువల్ల రామ్ మనోహర్ లోహియా చెప్పేది మా ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. సో ఆయనకే మా అధికార పార్టీ కేటాయించిన సమయం తగ్గించి రామ్ మనోహర్ లోహియా ప్రతిపక్ష నేతకి ఇవ్వండి అని నెహ్రూ గారు అడిగారు. అప్పుడు అట్లాంటి రాజకీయ సంస్కృతి ఉందా ఇప్పుడు? నువ్వు అసలు జేడీ గారు చెప్పినట్లు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తమ వాయిస్ వినిపించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఒకవేళ పొరపాటున వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళ వాయిస్ వినిపించకుండా చేసేందుకు అధికార పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎందుకుంటారంటే 2019-24 మధ్యలో కాలంలో ఇదే చేశారు, వీళ్ళ అధికారంలో వాళ్ళు అదే చేశారు కనుక. సో అందువల్ల నీవు చెప్పిన విధేయ నిరదాక్ష అంటారు. సో అందువల్ల కానీ ఖచ్చితంగా క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ లేకపోతే, అందుకే మన ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన రాజ్యాంగం కల్పించింది. ఎందుకు కల్పించింది? కేంద్రంలో ఒక ప్రభుత్వము, రాష్ట్రంలో మరో ప్రభుత్వం అధికారంలో ఉండడం యాక్సిడెంటల్ కాదు, ఇట్ ఈస్ డెలిబరేట్. ఎందుకంటే పొలిటికల్ పవర్ ఒక్క చోట కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు, డిస్ట్రిబ్యూట్ కావాలని. అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్స్ జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కు, అలాగే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ వ్యవస్థలు, యూనివర్సిటీస్ లాంటి క్రిటికల్ ఎగ్జామినేషన్ చేసే వ్యవస్థలు, ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేశారు? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సివిల్ సొసైటీ, మీడియా ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారు? ఇలా మీరు నేను కూర్చొని ఎందుకు మనం విమర్శించగలుగుతున్నాం అంటే దట్ ఈస్ నెసెసిటీ. ఎందుకంటే లేకపోతే సమాజంలో బెనవలెంట్ డిక్టేటర్ అంటారు, చాలా మంచి నియంత వల్ల కొన్నిసార్లు లాభం జరగచ్చు, కానీ మంచి నియంత ఎప్పటికీ ఉంటాడని మనం చెప్పలేం కదా. అందువల్ల మంచి నియంత ఎప్పుడో బెనిఫిట్ అవుతాడని చెప్పి నియంతృత్వం మంచిది అనుకుంటే చాలా ప్రమాదం. అందువల్ల ఏ రాజకీయ పార్టీకైనా ఆ పార్టీ బాగుండాలంటే కూడా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి. బలమైన ప్రతిపక్షం లేకపోతే చాలా ప్రమాదకరం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో. థ్యాంక్ యూ సో మచ్.